ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మనిషి తన జన్మలో సంపూర్ణత్వం పొందడమే తన ఉత్తమ ధ్యేయంగా, అంతిమ ధ్యేయంగా నిర్మించుకుని ప్రయాణిస్తూ ఉంటున్నాడు. మన జీవితాన్ని సంపూర్ణంగా సార్థకం చేసుకోవడానికి, బాధల నుంచి విముక్తి పొందడానికి, అంటే ఏదో తాత్కాలిక వైరాగ్యంగా కాకుండా సంపూర్ణ కాంతివంతమైన ఒక స్థితికి చేరుకోవడానికి ఒక గొప్ప మార్గం శంబాల 360 సొల్యూషన్స్. అంతటి ఒక మహిమతో కూడిన ఒక విద్య ఇది. ఈ విద్యకి మీకు పరిచయం ఎలా ఏర్పడింది? యాక్చువల్గా నేను కూడా అందరిలాగే నార్మల్ కష్టాలు పడిన వ్యక్తినే, కానీ చిన్నప్పటి నుంచి మంచి రాయల్ ఫ్యామిలీలో పుట్టాను. కానీ అనుకోకుండా నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఏమైందంటే, కానీ ఒక కొత్త విధానంలోకి వచ్చినప్పుడు మీకు ప్రశ్నలు కలిగాయా? గుడ్డిగా నమ్మి నేను లేదండి నా ఆత్మ చెప్తోంది కరెక్టే అనుకున్నారా? నేను 100% నమ్మానంటే, నమ్మితేనే మనకి రిజల్ట్ వస్తుందండి, నమ్మకపోతే లేదు. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు 100% పాజిటివ్గా ఉండాలి. అసలు నెగిటివ్ అనేది నా బ్రెయిన్లోకి రాదు. అంటే అంత నేను అందరికీ చెప్తాను, హెడ్ ఈజ్ ఐస్ ఫ్యాక్టరీ, మౌత్ ఈజ్ షుగర్ ఫ్యాక్టరీ అని. శంబాల అంటే ఏమిటండి? ఒక నగరం ఉందని ఏదో సినిమా ద్వారా మనకు తెలుసు, కానీ శంబాల అనేది చాలా హైర్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్ అన్నది. అంటే ఇప్పటివరకు ఎవరు అక్కడికి వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేరు, అది అవ్వదు, అది కనిపించదు అనేది ఉంది. ఎందుకంటే సో సినిమాలో ఆఫర్స్ రావడం లేదు. ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు, ఆ జనరేషన్ కూడా నాకు తెలియదు. నాలోని ఆత్మ, నాలోని ఎనర్జీ ఇంకో మనిషిలో ఉంది అని గ్రహించవలసిన స్థితిలో మళ్ళీ నా భార్య, నా భర్త, నా పిల్లలు, ఈ కుటుంబం, ఈ సామాజిక అంశాలు ఎక్కడ ముడిపడి ఉంటాయి? మరి చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ బాడీ, మైండ్, సోల్, అంటే ఇక్కడ ఆత్మకి జెండర్ లేదండి. మనం ఇల్లంతా బాగుంది, వాస్తు దోషం ఏమీ లేదు, ఆ మూల ఇది ఉంది, ఈ మూల ఇది ఉంది, ఉండాల్సిన చోట అన్నీ ఉన్నాయి అనుకుంటాం. కానీ ఎంతమందో బయట దేశాల నుంచి, ఎంతమందో ఫ్యామిలీలు వచ్చి ఏడుస్తూ కూర్చుంటారా. సో కర్మల్ని మనం చచ్చినట్టు అనుభవించాలని తప్పు అసలు లేదు. నువ్వు ఎప్పుడైతే నెగిటివ్గా థింక్ చేసావు 1% ఇది తప్పు, ఇది రైట్ అని నువ్వు అనుకుంటున్నావా, విజ్ఞానం ఉండిపోయింది, నీ బ్రెయిన్ అక్కడితో ఆగిపోయింది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నావు. ఏ మూల బాగాలేదో నాకు ఇల్లు స్కాన్ చేసి చెప్పారు, నీ 3 బెడ్రూమ్లు బాగలేవని. అప్పటి నుంచి బెడ్రూమ్లో పడుకోవడానికి భయం నాకు. ఎవ్వడూ నీ జీవితంలోకి రాడు. నీ జీవితంలో ఒక వ్యక్తి వచ్చాడంటే నువ్వు గత జన్మలో వాడిని నువ్వు మోసం చేసావు. ఈ మానవ జన్మ 7 సార్లు వస్తుందండి. 7 సార్లు లోపల నువ్వెవరో తెలుసుకోగలిగావు. నువ్వెవరంటే జ్ఞానం, అదే ప్యూరిటీ, అదే శంబాల. శంబాల వెళ్తాం అంటే ఆత్మతో. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ. మనిషి తన జన్మలో సంపూర్ణత్వం పొందడమే తన ఉత్తమ ధ్యేయంగా, అంతిమ ధ్యేయంగా నిర్మించుకుని ప్రయాణిస్తూ ఉంటున్నాడు. అందున మన భారతదేశంలో గొప్ప సత్పురుషులు, యోగులు నడయాడిన నేల. అండ్ ఈ నేల మీద ఎంత జ్ఞాన సంపద ఉందంటే మనం అసలు 1% కూడా అందులో తీసుకోగలిగితే మన జీవితం ధన్యం అని చెప్పుకోవచ్చు. మన జీవితాన్ని సంపూర్ణంగా సార్థకం చేసుకోవడానికి, బాధల నుంచి విముక్తి పొందడానికి, అంటే ఏదో తాత్కాలిక వైరాగ్యంగా కాకుండా సంపూర్ణ కాంతివంతమైన ఒక స్థితికి చేరుకోవడానికి ఒక గొప్ప మార్గం శంబాల 360 సొల్యూషన్స్. వినడానికి అంత ఆధునికంగా ఉంది, పురాతనమైన విద్య అని కూడా అర్థమవుతుంది. మరి ఏమిటి శంబాల 360 సొల్యూషన్స్? ఎవరెవరికి వర్తింపజేయాలి? నొప్పున్న వాళ్ళకైనా, బాధున్న వాళ్ళకైనా, అందరికీ మన జీవితం సార్థకం దీంతో చేసుకోవచ్చా? ఈ గొప్ప విషయంపై వాళ్ళు మాట్లాడే అదృష్టం మనందరికీ. ఎందుకంటే మనతో పాటు శంబాల 360 సొల్యూషన్స్ ద కాన్షియస్నెస్ డాక్టర్ అని మంచి పేరు తెచ్చుకున్న హరిహరనాథ రాజు గారు ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. అండ్ వారి వెంట ఎవరున్నారంటే ఇవాళ నటిగా, నర్తకీమణిగా మనందరికీ సుపరిచితులు. ఆధ్యాత్మిక సాధనలో ఎప్పుడూ ఎన్నో పుణ్యక్షేత్రాలకి వెళ్ళి ఇక్కడ కాదు వెతుక్కోవాల్సింది, నా లోపల ఇంకా వెతుక్కోవాల్సింది చాలా ఉందని గ్రహించి ఈ శంబాల 360 సొల్యూషన్స్ తను అనుభూతి పొంది తన అనుభవాన్ని కూడా మనతో పంచుకోవడానికి వచ్చిన నటి జయలలిత గారు ఉన్నారు. రాజుగారు, సాదర స్వాగతం. ద కాన్షియస్నెస్ డాక్టర్ హరిహరనాథ రాజు గారు. నమస్కారం తల్లి. నమస్కారం.
జయలలిత గారు మీకు సాదర స్వాగతం. చక్కగా కళకళలాడుతూ అమ్మవారి స్వరూపంలో ఉన్నారు ఇవాళ. నమస్కారం తల్లి, విశ్వమాత అనుగ్రహ ప్రాప్తిరస్తు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత వాస్ట్ సబ్జెక్ట్ అంటే నాకు ఇప్పటికి మాట్లాడే లోపే ఇలా షాక్లు వస్తున్నాయండి. అంతటి ఒక మహిమతో కూడిన ఒక విద్య ఇది. ఈ విద్యకి మీకు పరిచయం ఎలా ఏర్పడింది? యాక్చువల్గా నేను కూడా అందరిలాగే నార్మల్ కష్టాలు పడిన వ్యక్తినే, కానీ చిన్నప్పటి నుంచి మంచి రాయల్ ఫ్యామిలీలో పుట్టాను. అనుకోకుండా నాకు మంచి మదరు ఫాదర్ దొరికారు, వైఫ్ దొరికారు, పిల్లలు కూడా మంచి ఒక బాబు ఉన్నాడు. కానీ అనుకోకుండా నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఏమైందంటే హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది. అప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామిని అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే 100% నువ్వు 6 months కంటే బతుకున్నారు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే 3 months వరకు బతుకున్నారు. అంటే ఇద్దరు 2 రకాలుగా చెప్పారు కాబట్టి ఇంకా ఏదో ఉంటుంది యూనివర్స్లో. అంటే 360 degrees ఆలోచించి బ్రహ్మోత్సవాల టైంలో అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి కొన్ని లక్షల మంది వెళ్తున్నారు, ఆయనే మనం ఎదుర్కొంటే ఆయన ఒక మార్గం చూపిస్తారన్న ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్తాం జరిగిందండి. వెళ్ళిన తర్వాత నేను కూడా ఏమనుకున్నానంటే ఏదైనా మనం ఇస్తే వెనక్కి వస్తుందన్న ఉద్దేశంతో ముందు శ్రీవారి సేవ బుక్ చేసుకున్నాను. అంటే స్వామి సేవ చేసుకుని మనల్ని అడిగితే మనకి ఏదైనా ఒక సొల్యూషన్ చూపిస్తారన్న ఉద్దేశంతో శ్రీవారి సేవ బ్రహ్మోత్సవాల టైంలో చేసుకుంటూ ఆయన వేడుకుంటాం జరిగిందండి. బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే ఒక ఫ్రెండ్, నేను ఎప్పుడూ 360 degrees ఆలోచిస్తాను కాబట్టి అంటే కొత్తదనం, ఒక కొత్త డాక్టర్ గారు వచ్చారు అమెరికా నుంచి, అలోపతి డాక్టర్ అయినా కానీ క్వాంటమ్ ఫిజిక్స్ గురించి చెప్తున్నారు, నాకు అర్థం కాలేదు, మీకు అది తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని అదేదో తెలుసుకుందామని మీ ద్వారా అనేసి నా దగ్గర రావడం జరిగింది. అప్పుడు నా పరిస్థితి నేను బతుకుతానో లేదో పరిస్థితిలో నేను ఉంటాను జరిగింది. ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంతకి దారి తీస్తుందండి? అవుతుందండి. అలాంటి పరిస్థితుల్లో మరి ఆయన సొల్యూషన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం జరిగిందండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అడిగా, ఇది ఏంటి నేను బతుకుతానా అంటే 100% బతుకుతామన్నారు ఒకేసారి. నాకు చాలా ఉత్సాహం వచ్చింది. అంటే అప్పుడు నేను ఏమన్నానంటే 100 కోట్ల మందిలో ఒక్కరికి కనుక ఈ అవకాశం అనుకుంటే అది నేనే అన్నాను. ఆయన ఏమైతే చెప్పారో ప్రోటోకాల్ నేను 1x చెప్పారు, నేను 5x ఫాలో అయ్యాను. యాక్చువల్గా ఆయన 4 months నుంచి 6 months వరకు నీకు రికవర్ అయిపోతామని చెప్పారు, కానీ నేను 45 రోజుల్లోనే బయటికి రావడం జరిగింది. ఇంకప్పుడు నాకు అర్థమైంది అంటే ఎంత మంచి నేనే బతికానంటే ఎంతమంది బాధల్లో ఉంటారు, ఎందుకు ఇది మనం నేర్చుకోకూడదు అని ఆయన వెంటపడి స్వాతిముచ్చిలో కమలాసనలాగా పట్టుకొని నేను కూడా కాన్షియస్నెస్ డాక్టర్ అవడం జరిగింది. అది చాలా అంటే ఇది క్లుప్తంగా మీరు చెప్పినప్పటికీ వివరంగా కొంతమంది ప్రేక్షకులు వినుంటారు మీ జర్నీ ఎలా సాగిందని చెప్పి. జయలలిత గారు మిమ్మల్ని పలకరించేలోపు మరొక ప్రశ్న. అప్పుడు ఆ సమయంలో మీ మానసిక స్థితి ఎలా ఉంది? మీకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు ఏదో కోరుకున్నారు నాకు సొల్యూషన్ చూపించమని, కానీ ఒక కొత్త విధానంలోకి వచ్చినప్పుడు మీకు ప్రశ్నలు కలిగాయా? గుడ్డిగా నమ్మి నేను లేదండి నా ఆత్మ చెప్తోంది కరెక్టే అనుకున్నారా? నేను 100% నమ్మానంటే నమ్మితేనే మనకి రిజల్ట్ వస్తుందండి, నమ్మకపోతే లేదు. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు 100% పాజిటివ్గా ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి 100% పాజిటివే, అసలు నెగిటివ్ అనేది నా బ్రెయిన్లోకి రాదు. అంటే నేను అందరికీ చెప్తాను, హెడ్ ఈజ్ ఐస్ ఫ్యాక్టరీ, మౌత్ ఈజ్ షుగర్ ఫ్యాక్టరీ అని. ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, మనం ఏం మాట్లాడినా ఎదురోడికి మంచిగా మాట్లాడగలగాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. మరి దానికి సంపూర్ణంగా భిన్నంగా వెళుతుంది ప్రపంచం అంతా. ఎక్కడ ఏది ఓపెన్ చేసినా నెగిటివిటీ కదా కనిపిస్తోంది. కానీ దాన్ని దాటుకుంటూ మీరు ఒక కొత్త విధానాన్ని ఇవాళ అందరికీ చెప్పబోతున్నారు. శంబాల అంటే ఏమిటండి? ఒక నగరం ఉందని ఏదో సినిమా ద్వారా మనకు తెలుసు, కానీ శంబాల అనేది చాలా హై ఎనర్జీ ఇన్ ద వరల్డ్ అండి. అది అంటే ఇప్పటివరకు ఎవరు అక్కడికి వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేరు, అది అవ్వదు, అది కనిపించదు అనేది ఉంది. ఎందుకంటే మనం పురాణాలు ఏదైతే చెప్పినాయో దాంట్లోని ఆంతర్యం మనం గ్రహించగలగాలి. అంటే వెళ్ళలేరు అంటే ఎలా వెళ్ళలేరు అంటే మనకు 3 రకాలుగా ఉంటున్నాను. ఒకటి అజ్ఞానం అండి, ఏమీ తెలియకపోవటం. 2 విజ్ఞానం అండి, చదువుకుంటాం. 3 జ్ఞానం అంటే 3 ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ దేనంటే బాడీ, మైండ్, సోల్, ఈ 3ని ఇంటిగ్రేషన్ చేయాలి. బాడీతో అంటే ఎవరన్నా సరే ఒక వ్యక్తి ఏమీ చదువుకోకుండా వింటే చాలు, వెళ్ళి ఎవరైనా ఏదైనా చెప్తే కొట్టొచ్చేస్తారు, వాడు అజ్ఞానవంతుడు రావాడు, వాడు అంతే ఆడు మారరా, మూర్ఖుడు అని అందరూ అంటూ ఉంటారు. దాని తర్వాత ఏంటంటే చదువు వచ్చింది, చదువుతారు అందరూ చాలామంది. విజ్ఞానం అంటే వాళ్ళు వింటారు, చూస్తారు, చూసిన తర్వాత ఇదే 100% మరి గీతలు గీసుకుంటారు, అక్కడ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటారు. అందుకని అందరూ విజ్ఞానంతో లాక్ అయిపోయారు కాబట్టి ఆ విజ్ఞానంగా అజ్ఞానంగా ఉన్నప్పుడు ఈ శంబాల వెళ్ళలేరు అంటారండి. అంటే నేనేమంటానంటే భగవంతుడు మనకి జన్మ ఇచ్చాడంటే మనం ఒక్కలమే లేవండి, సృష్టిలో 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. అవన్నీ ఆహారం సంపాదించుకుంటే, సంసారం జాతి వృద్ధి చేసుకుంటే, పడుకుంటే ఎదురు చచ్చిపోతాయి. కానీ మానవుడికి
దాంతోపాటు ఒక జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం అంటేనే భగవంతుడు. నువ్వు ఆ జ్ఞానంతో నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఒక భగవంతుడిగా మారితే ఏదైనా సాధ్యం అవ్వలేదంటే ఏది ఉండదు. అందుకని శంబాలా అనేది హిమాలయాల్లో ఒక హిడెన్ ప్లేసు. దాన్ని మనం ఆ జ్ఞానంతో కనుక ఉంటే కనుక ఆ అమ్మవారి ఆ మార్గం చూపించే తీసుకెళ్ళగలుగుతారు. శంబాలన మీరు వెళ్ళొచ్చారు 2016లో వెళ్ళారని తెలుసు. అవునండి. నేను యాక్చువల్గా డాక్టర్ గారితో నేను హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయిపోయిన తర్వాత నేను కూడా ఆయనతో వెళ్ళి కాన్షియస్నెస్ డాక్టర్గా ఉండటం జరిగింది. ఆయన ట్రైనింగ్స్ అన్ని నేర్చుకున్నాను. తర్వాత ఆయన సైంటిస్ట్గా ఉన్నారు. ఆ సైంటిస్ట్గా ఆయనతో కూడా నేను కూడా ఫాలో అవ్వడం జరిగింది. తర్వాత నేను 2012లో శంబాలా అని వెళ్తాం జరిగింది. అప్పుడు నేను వెళ్ళలేకపోయాను 2012లో. అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు సూర్యుడు క్లాక్ వెళ్ళి తిరిగాడు. ఒక సూర్యుడు 3 సూర్యులు 6 సూర్యులు 9 సూర్యులు 12 సూర్యులు అవడం జరిగింది. అంటే అప్పుడు మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళి అంటే ఆయన ఏమన్నారంటే ప్యూరిటీ ఉండాలన్నారు. ఆయన 1xలో చెప్పారు. మళ్ళీ నేను 10xలోకి వెళ్ళాను. అంటే ఏదైనా మనం చేసినప్పుడు మనసా వాచ కర్మణ క్రియన చేయగలిగితే కనుక సాధించలేదంటూ ఏది లేదు. ప్రపంచంలో ప్రతిదీ కూడా మన వల్ల అవుతుంది. మన వల్ల అవ్వదు, ఇది కాదు, ఇది రాదు అంటే ఏది అవ్వదు. కానీ మనకు ఆ విశ్వాసం, ఆ పాతు, ఆ ట్రూత్లో కనుక వెళ్ళగలిగితే ప్రపంచంలో ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. అందుకని ఎవరైనా అందరి వాళ్ళు ఇది అవుతుంది అని నేను వెళ్ళి వచ్చి అందరినీ తీసుకెళ్దాని ఉద్దేశంతోనే, అందరినీ ప్యూరిటీ చేద్దాని ఉద్దేశంతోనే, అందరినీ జ్ఞాన మార్గంలో నడిపిద్దాని ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగింది. ఎంత అసలు వింటుంటే మాటలు కూడా చాలట్లేదు. జయలలిత గారు, మా అందరికీ తెలిసిన మీరు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలుసు. మీరు ఎంత అందంగా జీవితాన్ని స్వీకరిస్తూ ఎక్కడికక్కడ ముందుకు సాగుతున్నారో ఇదంతా సరే కొంత కర్మ ఫలితం, కొంత ఇది అని మంచి చెడు అన్నింటినీ సమానంగా ఇంకా ఏం వెతుకులాట ఉండింది మీకు? ఆ కర్మల్ని రీరైట్ చేసుకోవడానికి దారి ఎంచుకున్నారా? నేను అంతేనా? ఒక అమ్మాయి చెప్పి, మాధురి అనే అమ్మాయి, నువ్వు చాలామందిని చూసావు, ఇలాగే మాట్లాడింది. ఎన్నో కష్టాలు పడ్డావు, ఎన్నో అప్ అండ్ డౌన్స్, ఎంతోమందిని నమ్మావు, ఒక్కసారి ఈయన దగ్గరికి వస్తావా అనేసి అంటే ఇమ్మీడియట్గా నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన మరుక్షణం ఆ అమ్మవారు అలాగ నన్ను తనలో చేర్చేసుకుంది. ఇంకా అక్కడే నా జీవితం, అక్కడే ఇదే నా జీవితం అనుకున్నాను. ఇక్కడే సాధన చేయాలి, ఇక్కడే నేను బాగుపడుతూ 10 మందిని బాగు చేయాలి, ఈ సర్వీస్ చేస్తూ మన జన్మకు సార్థకత తెలుసుకొని ఆ జగన్మాతతో ఐక్యం అవ్వాలి, అదే మోక్షం అనేసి అనుకున్నాను. అలాగే 3 నెలల నుంచి సాధన చేస్తున్నాను. వారు నేను మామూలుగా పిలుచుకునేది ఆయన్ని ఆప్యాయంగా తమ్ముడు అని. కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్తూ వచ్చాను. కళాభినేత్రి వాణిశ్రీ గారు మా ఇంటర్వ్యూ విని, ఇలాంటి వారందరూ మనకి దోవ చూపించడానికి వచ్చే వాళ్ళందరూ మహనీయులు, జ్ఞానమూర్తులు, టీచర్స్. అందుకని నువ్వు ఇంట్లో తమ్ముడు అని పిలుచుకో, అభ్యంతరం లేదు. బయట నువ్వు పరిచయం చేసేటప్పుడు వారిని ఒక జ్ఞానమూర్తిగా పరిచయం చేయి అని చెప్పారు. మహానుభావురాలు, ఆవిడ తల్లి సమానురాలు. ఆవిడ వాక్కుని అనుసరించి నేను ఇప్పుడు తమ్ముడు అని పిలవడం మానేశాను ఇంటర్వ్యూల్లో. కానీ అలవాట్లో పొరపాటులాగా వస్తూ ఉంటుందన్నమాట. అలాగా నేను సాధన చేస్తుంటే నన్ను ఒక్కొక్క రోజు ఆయనకు తెలుస్తుంది, సోల్ టెస్ట్ చేస్తారు. నువ్వు ప్యూరిటీ అవుతున్నావు అని. నాలో ఏమి రుగ్మతలు ఉన్నాయి, ఏమి భయాలు ఉన్నాయి, ఏమి లోపాలు ఉన్నాయి, వాటన్నిటినీ తీసేస్తూ వస్తున్నారమ్మా. 1 by 1 నాకే తెలుస్తోంది. నేను కొత్త జయలలితని. అసలు నాకు ఈ 40 సంవత్సరాలు ఎంత ధైర్యంగా ఈ ప్రపంచమంతా తిరిగి ఎంతోమందిని చూసి ఎన్నో కష్టాలు పడి ఎంత రాటుదేలు ఉన్నానో, నాకు ఒక 6 months నుంచి ఏదో ఒక తెలియని భయం. దాన్ని ఇన్సెక్యూరిటీ అంటారా, ఇంకోటి ఇన్సెక్యూరిటీ కూడా ఏమీ లేదు. నాకు సినిమాలు లేకపోయినా సంతోషంగానే ఉంటాను. సీరియల్స్ నా అంతటి నేను మానేసుకున్నాను. ఇంకా నాకు ఆర్టిఫిషియాలిటీ అది నచ్చక. సో సినిమాలో ఆఫర్స్ రావడం లేదు. ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు, ఆ జనరేషన్ కూడా నాకు తెలియదు. అయినా కూడా సంతృప్తిగా ఉన్నాను. ఎంతో పోగొట్టుకున్నా కూడా అది నెల ఎలా గడుస్తోందో నాకే తెలియదు. ఆ జగన్మాత ఆశీర్వాదము, ఇలాంటి మంచి మనుషుల సాంగత్యముతోటి చక్కగా వెళ్ళిపోతున్నాను. అలాంటిది నాకెందుకు ఇన్సెక్యూరిటీ? నాకు పిల్ల జల్ల ఏమీ లేదు, సంసారం లేదు, వాళ్ళకి పెళ్ళిళ్ళ, వాళ్ళకి బిడ్డల, వాళ్ళని సెటిల్ చేయాలా అనేది కూడా లేదు. ఎందుకు వస్తుంది ఇన్సెక్యూరిటీ అంటే తెలియదు. సడన్గా ఒక దడ, అపాల్పిటేషన్ ఏదో అంటారు ఇంగ్లీష్లో, అలా వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇలా ఉంది నాకు అని చెప్పాను. అన్నీ అవుతాయి, నేను చెప్పినవన్నీ చెయ్యి అని నాకు ఉప్పు నీటి స్నానం చేయించి, ఆ గోమాతలకు నవధాన్యాలు పెట్టించి 9 మంగళవారాలు 9 శనివారాలు ఒక ఆస్ట్రో కార్డు, మన దగ్గర ఫోన్లో సిమ్ ఎలా ఉంటుందో అమ్మవారి సిమ్ములాగా మనకు ఒక ఆస్ట్రో కార్డు ఇస్తారు, సోల్ టెస్ట్ చేసి. దానిలో విశ్వం అంతా ఉంటుంది. అది మన దగ్గర ఉంటే రక్షణ అన్నమాట, ఒక రక్షా కవచం లాగా. అది
అయితే మీకు కవచం ఉందనే అనుభూతి కూడా కలిగింది. అంటే అంతకుముందు ఏదో అలజడి, ఆందోళన, ఎవరికి చెప్పలేము, టెస్టులు చేస్తే ఏం బయటపడవు, కానీ దానికి మొత్తం ఒక పరిష్కారం, ఒక సంపూర్ణ స్థిర స్థితికి వచ్చారు. ఎస్, బాగా చెప్పావు. అయితే అంతకు ముందర ఇది లేనప్పుడు నేను కార్లో వెళ్ళేటప్పుడు ఎవరి డ్రైవింగ్లోనైనా కొంచెం భయపడుతూ ఉండేదాన్ని. ఏమవుతుందో, యాక్సిడెంట్ అవుతుందేమో అని అటు ఇటు చూస్తూ ఆ పక్క వాళ్ళని కొంచెం జాగ్రత్తగా వెళ్ళి ఓవర్టేక్ చేయకు అని చెప్పేదాన్ని. ఈ కవచం వచ్చిన తర్వాత నాకు హాయిగా పడుకుని నిద్రపోతా. అది ఎంత దూరమైనా సరే, దగ్గరైనా సరే, మళ్ళీ వాళ్ళు లేపాలి, వచ్చింది ప్లేస్ వచ్చింది లే అని. అలాగా ఒక అనుభూతి రా ఇది. దీన్ని ఒంటి మీదే ఉంటుంది నాకు, ఒక్క స్నానం చేసేటప్పుడు తప్పించి. పడుకునేటప్పుడు కూడా ఇది ఒంటి మీదే ఉంటుంది, ఉండాలి కూడా అందరికీ తీసుకున్నప్పుడు. ఇది ఒక రక్షా కవచం, మన ఫోన్ సిమ్ లాగా అమ్మవారి సిమ్ ఇది. సంకేతాలు వస్తూ ఉంటాయి అన్నమాట. నువ్వు బాగున్నావు, నీకేం కాదు, నేనున్నానని మనకి అనుభూతి చెందుతాం మనం. సో ఇది దీని గురించి, ఆస్ట్రో కార్డు గురించి. వేసుకున్న తర్వాత ఒకసారి ఆ దడ తగ్గడల్లా సడన్గా వస్తుంది. ఎందుకు వస్తుందో నాకు తెలియడం లేదంటే, ఆ శ్రీశైలం వెళ్ళి చండీ హోమం చేయించుకున్న తర్వాత ఆయన స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మన గ్రహదోషాలు, గృహదోషాలు, మనకి ఏమి రుగ్మతలు ఉన్నాయి, ఏమి రాబోతున్నాయి, అవన్నీ కూడా చెప్పేస్తారు. చెప్పేసి నువ్వు ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది అని మనకు ఒక దోవ చూపిస్తారు. నమ్మిన వాళ్ళు ఆ దోవలో వెళ్తున్నారు. ఆయన దగ్గర 99% ఉండదు, 100% రిజల్ట్ వస్తేనే ఆ సాధనకు మనం అర్హులం అన్నమాట. 99.9 వచ్చినా కూడా అవసరం లేదు, మీరు పనికిరారని చెప్పేస్తారు. అలాగా మేము ఆ 100 మార్క్స్ సంపాదించుకొని ఒక్కొక్క రోజు ప్యూరిటీ అవుతూ, ఆ దడ ఎందుకు వస్తుందంటే నీది హీలీ సోల్, నీది ప్యూర్ సోల్. సో కొన్ని సోల్స్ మనకి అవశేషాలు కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. మనము చనిపోయినప్పుడు దహన సంస్కారాలు చేయాలి అంటారు, కానీ కొంతమంది ఖననం చేస్తారు. ఆ ఖననం చేసినప్పుడు ఆ బాడీ తాలూకా ఆ ఎముకలు కానీ ఇంకోటి ఏవైనా జంతువులు కానీ మనుషులు కానీ ఏవైనా కానీ, ఇప్పుడు మనకి ఈయన జియోపతిక్ స్ట్రెస్ అని ఒకటి చెప్తారా, అది కూడా ఆ అవశేషాల వల్లనే. మనం ఇల్లంతా బాగుంది, వాస్తు దోషం ఏమీ లేదు, ఆ మూల ఇది ఉంది, ఈ మూల ఇది ఉంది, ఉండాల్సిన చోట అన్నీ ఉన్నాయి అనుకుంటాం, కానీ భూమిలో ఏముందో మనకి తెలియదు కదా. అవును, దానివల్ల ఆ జియోపతిక్ స్ట్రెస్ మనకి అనారోగ్యాలు కానీ, ఫైనాన్షియల్గా బాగలేకపోవడం కానీ, ఫ్యామిలీ రిలేషన్స్ విడిపోవడం కానీ, ఇలాంటివన్నీ ఆ జియోపతిక్ స్ట్రెస్ వల్ల. వీటన్నిటికీ ఆ సంభాల సాధనలు ఉన్నాయి. అది మన ఒంటికి ఎలాగ ఇది ఉందో మన ఇంటికి ఆ జియోపతి ఒక శ్రీచక్రాన్ని పెట్టి ఒక పిరమిడ్ లాంటి దానిలో ఏ మూల బాగాలేదో నాకు ఇల్లు స్కాన్ చేసి చెప్పారు, నీ 3 బెడ్రూమ్లు బాగలేవని. అప్పటి నుంచి బెడ్రూమ్లో పడుకోవడానికి భయం నాకు, హాల్లో పక్కేసుకొని పడుకునేదాన్ని. ఎప్పుడైతే ఆయన స్కాన్ చేసి ఈ మూల బాగలేదు ఇక్కడ పెట్టుకో ఈ యంత్రం అని ఆయన వచ్చి యంత్రం పెట్టి వెళ్ళారో, ఆ రోజు నుంచి బెడ్రూమ్లో హాయిగా ప్రశాంతంగా పడుకుంటున్నారా. అసలు ఏమి ఇంత ఇన్సెక్యూరిటీ లేదు, హాయిగా నిద్రపోతున్నా, టైంకి నిద్రపోతున్నా, టైంకి లేస్తున్నా, ఈ సాధనలన్నీ చేసుకుంటున్నాను. అది ఒక సాధనం, చాలా గొప్ప సాధనం అన్నమాట. ఇంకా మన ఆరోగ్యానికి వస్తే, ఇంకా సాధన చేస్తే మన ఒంట్లో ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో, ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నారో డాక్టర్లు, అవన్నీ అందులో ఉంటాయిరా ఆ హీలీలో. ఇక అసలు చెప్పొద్దు, అద్భుతం. హీలీ నేను స్వయంగా అనుభూతి పొంది చూశాను, ఎంత తేడా. సూపర్. సో హీలీ మీరు చెప్తున్నారు, ఇది కేవలం మాట వరుసకి ఏదో లేకపోతే ఏదో నమ్మకంతో కూడింది కాదండి, ప్యూర్ సైన్స్ అది. అంటే దాన్ని కూడా శంబాలాతో అప్గ్రేడ్ చేస్తాం కాన్షియస్నెస్ లెవెల్లో. హీలీ అనేది ఆరా లెవెల్, అంటే ఫ్రీక్వెన్సీ లెవెల్ అండి. ఇప్పుడు నా సబ్జెక్ట్ అంతా యూనిక్ అండి, మొత్తం కస్టమైజ్డ్, ఎనర్జైజ్డ్, ఇండివిజువలైజ్డ్, డైనమైజ్డ్. చాలా నేను అక్కడ ఆపాను. ఆ హీలీ సోల్ నీది, అందుకని ఆ ఒక సోల్ నీలో ఉందని చెప్పారా. ఎవరైనా సోల్ నీలో ఉందంటే, మన సోల్ కాకుండా ఇంకో సోల్ ఉందంటే కొంచెమైనా భయపడతాం కదా. మరి ఏం చేయాలి తమ్ముడు అని అడిగాను. పడుకొని నేను తీసేస్తానన్నారు. ఆ ప్రాసెస్ చేశారు. అప్పటిదాకా గుండెల్లో ఏదో బరువుగా ఉన్నట్టుగా అనిపించే నాకు ఎన్నో సంవత్సరాలుగా నాకు కిమ్స్లో ఒక డాక్టర్ ఉన్నారు, రమణ ప్రసాద్ అని, ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా. రమణ ఇలాగుంది రమణ అంటే, నీకు ఒంటికి జబ్బు లేదు, నీ మైండ్కి జబ్బు, నువ్వు అది తగ్గించుకో అనేసి. అలాగే తమ్ముడు, నీ ఆలోచనలన్నీ జీరో చేసుకో, పాజిటివ్గా ఆలోచించు, ఏది నెగిటివ్గా అనుకోవద్దు, నాకు ఈ డబ్బు పోయింది అనుకోవద్దు, డబ్బు పోయి వాడు నీ కర్మను బ్యాలెన్స్ చేసేసాడు అనుకో, నీకు యూనివర్స్ ఇస్తుంది, నీకు ఏ రూపంలో ఇవ్వాలో. అసలు ఎంత పాజిటివ్ అమ్మ
నిమిషానికి పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. మేము ఎంత ప్యూర్ అయిపోయినామో నాకు తెలుస్తుంది. నాకు ఇంతకు ముందర చిన్న అబద్ధాలు ఆడటము, ఇంకోటో నెగిటివ్ మాట్లాడడం, ఏమవుతుందిలే మనకి ఇంతకాలం వెయిట్ చేసాము, ఏమీ లేదు, నీకు అయిపోయింది అనుకో, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకో, నువ్వు ఫైనాన్షియల్గా బాగున్నావు అనుకో, ఇలాగా చెప్పి మమ్మల్ని ఎంత మోటివేట్ చేశారో మేము అలాగే అయిపోయినాం. ఈ రోజున ఒక పైసా ఉన్నా లేకపోయినా, ఏమోలో చిన్న నొప్పి ఉన్నా కూడా ఏమి లేదు, ఈ నొప్పి ఏం చేస్తుంది, నీ ఆరోగ్యాన్ని నువ్వే బాగు చేసుకుంటావు, నీలోనే హీలింగ్ ఉంది అనేసి చెప్పి ఆ సోల్ని తీసేసి ఇప్పుడు లేచి కూర్చున్న తర్వాత లేచి కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉన్నానో, ఎంత తేలిగ్గా ఉన్నానో, ఇక్కడ ఏదో పెట్టినట్టు ఏమీ లేదు. అలాగా మన గత జన్మ వాసనలని నేను పొందిన అనుభవాలు చెప్తున్నాను. ఈ జన్మలో మనకి ఎవరైనా చేసిన తప్పుల్ని, మనం ఎవరికన్నా చేసిన తప్పుల్ని ఆ ప్యూరిటీ అవుతున్న కొద్దీ అన్నీ రాయమని చెప్తారు. ఒక దీపం వెలిగించి ఆ దీపం ముందర కూర్చుని రాయమని చెప్తారు. రాసేసిన తర్వాత అయిపోయిందని అడుగుతారు. అయిపోయిందంటే దానికి ఒక ప్రాసెస్ చెప్పి మన ఒంటికి తాకించుకున్నది ఆ కాగితాలతోనే బబుల్స్ లాగా చేసుకొని ఆ కష్టాల్లోంచి మనం బయటపడ్డట్టు 3 సార్లు జంప్ చేయమంటారు. జంప్ చేసేసి బయటకు వచ్చిన తర్వాత ఆ కాగితాలన్నింటినీ మాడి మసి చేసి ఆ దీపంలో కాళ్ళు చేతులు కడుక్కొని ఒక పచ్చని చెట్టుకు నమస్కరించుకుని రా అన్నారు. అసలు ఇలాగ ఎన్ని అద్భుతాలు నిజంగా నేను అంత గొప్ప జన్మ. ఈ దశలో నాకు వీరు పరిచయం అవడం నిజంగా అది ఖచ్చితంగా అనుగ్రహం ఉంటేనే అవుతుంది కదా, ఆ త్రిశక్తి మాత అనుగ్రహం. ఎందుకంటే అంతే కదా, నిజంగా ఎన్నున్నాయో చిన్న సాధనలు, పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ జనాలు కొంతమంది నమ్మి వస్తున్నారు, కొంతమంది టెస్ట్ చేద్దామని వస్తున్నారు, కొంతమంది ఎగతాళిగా వస్తున్నారు. ఎంతోమంది నేను చూస్తున్నాను ఈ 3-4 months నుంచి. ఎవరైనా సరే యోగం ఉన్నవాళ్లే ఆ గడపలోకి రాగలరా? మీరు నమ్మరు, ఇప్పుడు నేను చెప్తే యోగం ఉన్న వాళ్ళే వస్తారండి అనబోతున్నాను, యోగం ఉన్న వాళ్ళే వస్తారని మీరు అన్నారు. అదే మరి. సో మన పేరు మనం చాంటింగ్ చేసుకోవడం, అసలు ఎవరైనా దేవుడి పేరు ఏదన్నా భయం ఉన్నప్పుడో, ఇంకొక సమస్య తీరాలనుకున్నప్పుడో ఓం నమ శివాయ అనో, ఓం నమో నారాయణాయ అని అనుకుంటాం. నీ దేహమే దేవాలయము, నీలో ఉన్న జీవుడే దేవుడు. సో నీ పేరుని నువ్వు చాంటింగ్ చేసుకొని 108 సార్లు డైలీ చాంటింగ్ చేసుకోమంటారు. ఇప్పుడు ఓ జయలలితాయ నమః. మన సహస్ర చక్రాల్లోంచి ఇన్నర్ ట్రావెలింగ్ చేస్తూ మనము బయట ప్రపంచంతో బాహ్య ప్రపంచంతో సంబంధం వేరు, మనకున్న సంబంధం వేరని అది అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేయంటారు. అసలు ఎంత ఒక్కొక్క అనుభూతి, అసలు నా భూతో నా భవిష్యత్తురా, మాటల్లో చెప్పలేను. నేను అనుభవించాను కాబట్టి కన్నది విన్నది నిజం కాదు, నువ్వు ఏది అనుభవించావో అదే నిజం అని చెప్తారు. ఎంతమందో బయట దేశాల నుంచి ఎంతమందో ఫ్యామిలీలు వచ్చి ఏడుస్తూ కూర్చుంటారా, మాకు ఇది బాగలేదని. మిమ్మల్ని చూస్తే మీరు ఒక్క మాట మాట్లాడితే మాకు ధైర్యం వచ్చిందని చెప్పిన ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. ఫోన్లోనే హీలీ చేసేస్తారు ఎలాంటి వాళ్ళకైనా సరే. అసలు ఎంత ధైర్యమో, కొండంత అండ అన్నమాట నాకు. అసలు అంటే ఒక 360 అని పేరు ఎందుకు పెట్టారని అడుగుదాం అనుకున్నాను, ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఎందుకంటే చాలా ఎనర్జీ హీలింగ్స్ మెథడాలజీస్ ఉన్నాయి, ఆయా వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీని బట్టి ఆ లెవెల్లో హీలింగ్ జరుగుతుంది వీటన్నిటి అని తెలుసుకున్నాను నేను. ప్రాణిక్ హీలింగ్ రేకి కొంత నేర్చుకుని తెలిసింది. కానీ అన్నిటినీ లా ఆఫ్ అట్రాక్షన్ మొదలుకొని, యద్భావం తద్భవతి అని మూల సూత్రం మొదలుకొని, ఇంకా రకరకాల హీలింగ్ ప్రాక్టీసెస్ని అన్నిటినీ అసలు ఒక ఎపెక్స్ లెవెల్కి తీసుకెళ్తే ఆ పినకులే శంబాల 360 అని అర్థమవుతుందండి. చెప్తారండి అది ఏంటనేది. మనకి ఏంటంటే సాలిడ్ ఇస్ ఎ మ్యాటర్ అండి. సాలిడ్ని ప్రాసెస్ చేస్తే లిక్విడ్ స్పీడ్, లిక్విడ్ని ప్రాసెస్ చేస్తే గ్యాస్ అండ్ వేపర్ అండి, తర్వాత మ్యాగ్నెటిజం, తర్వాత ఎలక్ట్రిసిటీ అండి, తర్వాత చి అంటే చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ అండి, నాడీ వైద్యం అంటారు. మనకి 72,000 నాడీలు ఉంటాయి, అది కూడా ఇంకా తర్వాత అండి. దాని తర్వాత ప్రాణిక్ హీలింగ్, రేకి అవన్నీ వస్తాయి. ఇంకా అది కూడా దాటిన తర్వాత ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ కూడా దాటిన తర్వాత స్పీడ్ ఆఫ్ లైట్ అండి. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ కాంతి వేగము 1,86,000 మైల్స్ పర్ సెకండ్, 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి మనకు ప్రయాణం చేస్తుంది. అంటే సైన్స్ ఎంతవరకు డెవలప్ అయింది? సైన్స్ లైట్ వరకే తెలుసు, బియాండ్ లైట్ ఇంకెంతో రీసెర్చ్లు చేస్తున్నారు. అంటే ఇక్కడ శంబాల అమ్మవారి తల్లిదాల ఇంకా లోపలికి వెళ్ళగలిగాం అన్నమాట మొత్తం. అంటే లైట్ని ప్రాసెసింగ్ చేస్తే ఎనర్జీని ప్రాసెసింగ్ చేస్తే కాన్షియస్నెస్ కూడా ప్రాసెసింగ్ చేస్తే అవేర్నెస్,
అవేర్నెస్ తర్వాత ఉన్నది శంబాల అమ్మవారు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అక్కడ ఏముంటుంది? అమ్మవారు ఉంటే మనం ఎలా ఉంటాం? మనం అమ్మవారు ఒకటే ఉంటామా? ఒకటేనండి. అంటే అక్కడ ఏదైతే ఉందో ఆ యూనిక్ పవర్ అంటే ఇంకా అల్టిమేట్ అనమాట. అది కూడా ఇంకా దాని తర్వాత ఇంకేమీ లేదండి. అక్కడి నుంచి ఆ యూనివర్సల్ ఎనర్జీ అనేది మన దగ్గర రావాలి. మన దగ్గర రావడానికి ఏమవుతుందండి మొత్తం అంతా? ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు, ఇప్పుడు మీరు దేవుడు అంటున్నారు, దేవుడు అంటే మీరు నమ్మరు, మీరని మీరు వేరు ఆయన వేరు అనుకుంటున్నారు. నేనేమంటానంటే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, మీకు వాట్సాప్ నెంబర్ ఉంది, నాకు వాట్సాప్ నెంబర్ ఉంది. మీ నెంబర్తో నేను మీకు కనెక్ట్ చేసుకుంటే ఇమీడియట్గా మీరు కనిపిస్తారు, మీతోనే మాట్లాడగలుగుతున్నాను. అంటే మనం సృష్టించిన ఈ టెక్నాలజీ ఇంత గొప్పగా ఉన్నప్పుడు మరి అమ్మవారు యూనివర్స్లో ఉన్న ఆ శక్తి ఏనండి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మనలో కూడా ఉంది, అందరూ చెప్తున్నారు. కానీ ఇక్కడ మీరేమనుకుంటున్నారు? ఆవిడ వేరు, నేను వేరు అంటున్నారు. నేను దాన్ని అలైన్మెంట్ చేస్తున్నాను. అంటే డైరెక్ట్ అమ్మవారే మీరు అనుకున్నప్పుడు ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఒక్కొక్క బ్లాక్లోని నేను అమ్మవారు సాధన చేస్తూ వెళ్ళినప్పుడు నాకు తెలిసింది కాబట్టి దాన్ని ఎన్హాన్స్ చేస్తాను. ఆటోమేటిక్గా అమ్మవారే మీరు అయిపోయినప్పుడు ఆవిడ మీతో ఉన్న ఇదైపోతుంది. ఫోన్ పక్కన ఫోన్ పెడితే ఈ ఫోన్లో డేటా అంతా డౌట్లోకి వెళ్ళిపోతున్నది బ్లూటూత్ ద్వారానే. అంటే మనం సృష్టించిన టెక్నాలజీ. మరి యూనివర్స్లో అమ్మవారు మనల్ని క్రియేట్ చేశారు కదా, మనం మరి మనకే అమ్మవారికి ఆసక్తి ఎంత ఉంటుంది? ఈ టెక్నాలజీ కంటే హైయర్ లెవెల్ కదా కాన్షియస్నెస్ అనేది. అంటే లైట్ కింద ఉన్న టెక్నాలజీకి ఎంత పవర్ ఉన్నప్పుడు మీరే అమ్మవారిని ఎందుకు అనుకోకూడదు? అంతే కదా. అంటే మీరందరూ గుడికి వెళ్తున్నారు, నేను తప్పని అనట్లేదు. ఆ గుడి మన ఇంటి పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న గుడి ఎవరు క్రియేట్ చేశారు? మీలాంటి నాలాంటి ఒక మానవులు. అంటే మన మానవులు తయారు చేసిన గుడికి ఎంత శక్తి వచ్చినప్పుడు, ఎంత ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ భగవంతుడు మిమ్మల్ని నన్ను క్రియేట్ చేశాడంటే మనం కూడా దేవుడివే కదా. అంటే నువ్వు దేవుడు అనుకోకుండా నువ్వు బయట చూస్తున్నావు, బయట ఉన్నాడు అనుకుంటున్నావు. దానివల్ల ఆ కనెక్షన్ అనేది మిస్ అయిపోతున్నారు. ఇక్కడ అమ్మవారితో మనం కనెక్షన్ చేసుకోవాలి. ఆ కనెక్షన్ చేస్తాకి ఆ యూనివర్సల్ పవర్ వస్తానికి మధ్యలో ఏమి అవాంతరాలు ఉన్నాయంటేనండి, ఈ సోలార్ సిస్టము గేట్లు వేసేసింది, మొత్తం బ్లాక్ చేసేసింది. ఈ సోలార్ సిస్టంలో ఏముంది? 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 నవగ్రహాలు, ఒక గేటు. ఈ 3 గేట్లు వేసిన తర్వాత అక్కడి నుంచి శక్తి రావట్లేదు. వీటి వల్ల ఎందుకు వచ్చినాయండి? మన కర్మలు, మన గత జన్మలు చేసిన పాపాలు. మళ్ళీ ఎక్కడున్నాయి గ్రహాలు? మన తల మీద ఉన్నాయి, తలరాత అన్నారు. ఇక్కడ బుధుడు ఉంటాడండి, ఇక్కడ శుక్రుడు ఉంటాడు, ఇక్కడ చంద్రుడు ఉంటాడు, ఇక్కడ కుజుడు ఉంటాడు, ఇక్కడ రాహు జ్ఞానం, ఇక్కడ నెత్తిగారు శని మీద ఉన్నాడు అంటారు. ఇక్కడ కేతువు అండి, కేతువు అంటే మోక్షం. ఇది సూర్యుడు, ఇది గురుడు అండి. ఇక్కడ నుంచి శివులు గురుపదర్శనం చేస్తారు. ఇది సూర్యుడు అండి. ఇయే గ్రహాలు, ఇయే ఆలోచనలు, ఇయే కర్మలు. అంటే ఈ మన ఆలోచన, మన మైండ్ ఏదైతే ఉందో సోలార్ సిస్టమ్ వరకు వెళ్ళి ఆగిపోతుంది. సోలార్ సిస్టమ్ దాటదు. సో వాటిని ట్రాన్సెండ్ చేసి మనం పైకి వెళ్ళాలంటే ఆత్మ, సోల్, జ్ఞానం. అందుకని ప్రతి ఒక్కళ్ళు అంటే అజ్ఞానము బాడీతోనే ఉంటారు వాళ్ళు. అంటే బాడీ అంటే ఏంటండి? ఫిజికల్ లెవెల్లో వాడు ఏం చదువుకోడు, వింటాడు, వెళ్ళి కొట్టొచ్చేస్తాడు. ఎవరైనా సరే ఫిజికల్లోనే ఉంటాడు. వాడు వాల్యూ ఎంత అండి? రోజుకి 500, 1000 రూపాయలు వస్తాయి. పాపం చాలా బాధల్లో, కష్టాల్లో ఉంటారు, ఎప్పుడు కష్టాల్లోనే ఉంటారు. ఎందుకంటే ఫిజికల్ లెవెల్లోనే ఉంటారు. చదువుకోరా అంటారు. చదువుకుంటాకేనండి విజ్ఞానం. విజ్ఞానం అంటే మనం వింటాము, చూస్తాము. ఇది 50% అండి. అజ్ఞానం 0, విజ్ఞానం 50%. 50 అందుకని ఈ సైన్స్ అనేది 50% వరకే ఉంది. అంటే లైట్ కంటే కింద ఉంది. లైట్ అంటే ఎవరు? సోలార్ సిస్టమ్, నవగ్రహాలు. ఆస్ట్రాలజీ అంతా అక్కడే ఉంది. దానికంటే హై ఎనర్జీని మనం పట్టుకోగలిగినప్పుడు ఆ శక్తితోటే ఈ సోలార్ సిస్టము ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటున్నాం? ఇక్కడ మనం గుడికి వెళ్తున్నాం. 100% నిజం. మీరు ఏదైతే ఇప్పుడు ట్రెడిషనల్గా అందరూ ఫాలో అవుతున్నారో అదంతా నిజమే, వాస్తవాలే. కానీ ఆ రోజుల్లో మన ప్రకృతి దగ్గరగా ఉండేవాళ్ళు. మన చేతిలో ఎలక్ట్రిసిటీ లేదు, మనకి బ్లాక్స్ లేవు. అందరూ కలిసి ఉండేవారు, అందరూ సంతోషంగా ఉండేవారు. బీపీలు అంటే తెలియవు, షుగర్ అంటే తెలియవు, నిప్పులు అంటే తెలియవు. అందరూ ప్రకృతిని అంటిపెట్టుకుని ఉండేవారు. దాంతోపాటు యూనివర్సల్తో మనం డైరెక్ట్ కనెక్ట్ అయ్యేది. జీవన విధానమే సహజంగా అలా ఉండేది. అంటే ఆ రోజున అగ్నిహోత్రం చేయించేవారు,
ప్రాణాయామం చేపించేవారు, నెక్స్ట్ వచ్చేసి మృతిక స్నానం చేసేవారు, చాలా మంది సంధ్య వార్చుకుంటారు, సంధ్యావందనం చేసేవారు, గాయత్రి చేసేవారు. అంటే ఆ రోజు ఏదైతే ఉందో అన్నీ చేసేవారు. కానీ మనం ఏం చేసామంటే ఆధునికతలోకి వెళ్ళిపోయి ఒక్కొక్కటి డిజపేర్ అయిపోతున్నది. అయిపోయిన తర్వాత మనం ఏంటంటే మన కొత్త టెక్నాలజీని అప్డేట్ చేసుకున్నాం. మనం ఎలక్ట్రిసిటీ సంపాదించుకున్నాం, తర్వాత కమ్యూనికేషన్ సంపాదించుకున్నాం. ప్రతి ఫోన్ నుండి సెల్ ఫోన్ ఉంటుంది. మీరు గుడికి వెళ్తున్నారు, పూజ చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, అన్నీ నిజాలే. కానీ ఒక్కసారి పూజ చేసిన తర్వాత మీరు సెల్ ఫోన్తో హలో అంటే మీరు వెళ్ళిన పూజ అంతా జీరో అయిపోతున్నారు. అక్కడ ఇబ్బంది ఉందన్నమాట. అంటే ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు. మన పాత రోజుల్లో ఉత్తరాలు రాసుకునేవాళ్ళు. మరి తర్వాత ఉత్తరాలతో ఆగిపోయామా, ఫోన్ వచ్చింది, ఇవాళ సెల్ ఫోన్ వచ్చింది, మెయిల్ చేసుకుంటున్నారో లేకపోతే వాట్సాప్లో వెళ్తున్నారు. అక్కడ అప్డేట్ అయ్యాం. పాత రోజుల్లో జట్కా బండి మీద తిరిగేవాళ్ళం, తర్వాత ఎప్పుడు ఎలక్ట్రికల్ కార్లో తిరుగుతున్నాం. మరి స్పిరిచువాలిటీలో అప్డేట్ లేదే. ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నాం, అందులోనే ఉండిపోతున్నాం. దానివల్ల అందరూ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఎవరిని కదిలించినా సరే ఏదో ఒక ప్రాబ్లం చెప్తున్నారు తప్ప మరి ఎందుకు వెళ్ళైపోయారంటే అంటే విజ్ఞానంతోనే ఆగిపోకూడదు. అక్కడ అమ్మవారిని పట్టుకోగలిగితే అమ్మవారు నువ్వు వేరు కాదు. ఎప్పుడైతే నువ్వు అనుకున్నావు ఆ కనెక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కనెక్షన్ వచ్చింది దానికోసం ఆస్ట్రో కరెక్షన్ చేస్తాను. నేనేం చేస్తానంటే సోల్తో ట్రీట్మెంట్ చేస్తాను. నేను చేసేది ఫిజికల్ బాడీకి కాదండి. అంటే కాన్షియస్నెస్ అనేది హయ్యర్ లెవెల్. అంటే ఇవాల్వ్ అవుతున్న కొద్దీ మనకు అక్కర్లేనివన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మనకు అన్నీ వస్తాయండి. అవును. హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తే ఇంకా హైయర్ లెవెల్కి వెళ్ళిపోతాం. సో లో ఫ్రీక్వెన్సీలో ఉంది, ఆ లోవి తీస్తూ పడేస్తూ ఉంటే మళ్ళీ అక్కడే ఉన్నాం కాబట్టి వస్తూ ఉంటాయి. అది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. మన చేతిలో ఉన్నది మీరు తమరు చెప్తుంది, మన ఫ్రీక్వెన్సీ పెంచుకుంటున్న కొద్దీ మన పరిసరాలన్నీ మారుతాయి, మన స్థితిగతులు మారుతాయి. ఎలా పెంచుకోవాలి అనేది ఈ ఫ్రీక్వెన్సీ కూడా లైట్ వరకేనండి. మళ్ళీ లైట్ నుంచి ఫ్రీక్వెన్సీస్ ఉండవండి. తర్వాత కాన్షియస్నెస్, హయ్యర్ లెవెల్ కాన్షియస్నెస్, అంటే అది కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఈ శంబాలా 360 సొల్యూషన్. అంటే మనందరం కూడా యూనివర్స్ మనం ఒక్కలే రాలేదని 84 లక్షల కోట్ల జీవరాశులు వచ్చాం. వాళ్ళందరూ తర్వాత మనకు మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ 7 సార్లు వస్తుందండి. 7 సార్లు లోపల నువ్వెవరో తెలుసుకోగలిగా. నువ్వెవరంటే ఆత్మస్వరూపుడైన భగవంతుడు. అందుకని నువ్వు ఇదే ఆఖరి జన్మ చేసుకోగలగాలి అంటే అందరికీ తెలుసు, ఇదే ఆఖరి జన్మ అవ్వాలి, మోక్షానికి వెళ్ళాలి, స్పిరిచువల్ కనెక్షన్ కావాలనుకుంటున్నారు. కానీ మరి బెంజికార్తో ఫ్రెండ్షిప్ చేస్తాడు, రిక్షావర్తో చేస్తాడు. మరి నువ్వు మానవుడిగా ఉంటే అమ్మవారు నిన్ను ఎందుకు కలుపుకుంటుంది? నువ్వు కూడా భగవంతుడిగా నువ్వు మారగలిగితే ఆటోమేటిక్గా అమ్మవారు నేను కనెక్ట్ చేసుకుంటుంది. భగవంతుడు అంటే ఎవరు అంటే నీ ఇంట్లో నీ భార్య నీకు దేవుడు అనాలి, నీ భర్త నువ్వు దేవత అనాలి. ఇంట్లోనే నీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడో బయట కాదు, ఇంట గెలిచి రచ్చగలవాలి. అంటే కుటుంబ వ్యవస్థ నిలబడాలి. అంటే ప్రతి ఆడవాళ్ళు 5 కోరుకుంటారండి. పెళ్ళయిన తర్వాత ఎంతో ఊహలతో మంచి ఇంట్లోకి వెళ్ళబోతున్నాం, అక్కడ నాకు లైఫ్ అంతా బాగుంటుంది అని ఎన్నో కళ్ళ కానీ ఇంటి పేరు కూడా మార్చుకొని జీవితం అంతా అక్కడ నడుపుతాం కోసం అందులో ప్రయాణం చేస్తారు. వాళ్ళు ఏం కోరుకుంటారు? 5 కోరుకుంటారు. 1 వాల్యూ, 2 రెస్పెక్ట్, 3 ఫ్రీడమ్, 4 సెక్యూరిటీ, 5 ప్రేమ. ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ? ఫిజికల్ కాదు, సోల్ లెవెల్. ఇవన్నీ మనకు చెప్పారు. అద్దేశ కామేష్ మనకు అర్థం కాలేదు కదా. మన పెళ్లి మంత్రాలు ఏంటండి? అవన్నీ సంస్కృతిలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి ఇంగ్లీష్లోకి వెళ్ళి తెలుగే రావట్లేదు. మరి సాంస్క్రిట్ ఏమొచ్చింది, ఏమర్థమైంది అంటే దీనికి ఇక్కడ క్లాసులు చెప్పట్లా. పెళ్ళయ్యే ముందు ప్రతి ఒక్కళ్ళకి ఈ జ్ఞానం ప్రసాదించి పెళ్లి చేయగలిగితే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఇవాళ మొగుడు పిల్లలు ఇద్దరు ఉంటున్నారు, ఇంట్లోనే కనెక్షన్ లేదు. ఒకళ్ళొకలా బతుకుతున్నారు, ఒకళ్ళు పిల్లలకి లేదు, తల్లిదండ్రులు లేదు, ఎవరు లేదండి. అందుకని ఈ జ్ఞానం ద్వారా నువ్వు ఒక జ్యోతిలా వెలిగి ఆ జ్యోతిని అందరికీ వెలిగించగలిగారు. ఈ వీడియో వచ్చింది మీ ఇంటికి వచ్చిందంటే మీ ఇంట్లో అమ్మవారు పంపించింది. ఇంట్లో అందరినీ మార్పు కోసం, మీ ఇంట్లో అందరినీ కలపడం కోసం. కలపటమే నిజం, కలిసి ఉండటమే ప్రేమ, కలిసి ఉండటమే స్పిరిచువాలిటీ. ఇక్కడ గురుగారు ఒక మాట అడక్క మానలేకపోతున్నాను. అత్యున్నతమైన స్థితిలో అంటారు, మనకి అన్నమాచార్యుల వారు రాసిన కీర్తనలోనే ఉంది, తగిన అమృతమేది తలపగ విషమేది తెగి నిరాహారి అయిన ధన్యునికిని పగవారనగా నేరి బంధులనగా నేరి వెగటు ప్రపంచం విడిచే వివేకికి అని రాశారు.
అంటే మనం అత్యున్నత స్థితిలో యూనివర్సల్ కాన్షియస్నెస్ అంతా ఒకటే, యూనివర్సల్ బ్రదర్హుడ్, నాలోని ఆత్మ, నాలోని ఎనర్జీ ఇంకో మనిషిలో ఉంది అని గ్రహించవలసిన స్థితిలో మళ్ళీ నా భార్య, నా భర్త, నా పిల్లలు, ఈ కుటుంబం, ఈ సామాజిక అంశాలు ఎక్కడ ముడిపడి ఉంటాయి మరి? చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ బాడీ, మైండ్, సోల్, అంటే ఇక్కడ ఆత్మకి జెండర్ లేదండి. అంటే ఒక సృష్టి బిగిన్ అవ్వాలంటే ఒక మేల్ అండ్ ఫీమేల్ అనేది క్రియేట్ చేశారు. అంటే సృష్టి నడవాలి అంటే కనుక ఇద్దరు ఉండాలి. అందుకని అర్ధనారీస్తత్వంలో శివపార్వతులు చూపించారు సగం భాగం వాళ్ళని. అంటే ఇది సోల్ అటాచ్మెంట్ కావాలి. అంటే గత జన్మలో నీకు ఆ బంధం ఉంటేనే, ఆ రిలేషన్ ఉంటేనే వాళ్ళు నీకు కనెక్ట్ అవుతారు. నువ్వు ఆ తల్లి కొడుకుని ఎందుకు పుడతావు, ఆ భర్త నీకు ఎందుకు వస్తారు, ఆ భార్య నీకు ఎందుకు వస్తుందండి, ఆ పిల్లలు నీకు ఎందుకు పుడతారు, ఇదంతా గత జన్మ సంస్కారాలండి. అంటే మనం ఏం చూసినా, అంటే ఏం మాట్లాడినా, ఏం ఆలోచించినా విశ్వంలో 18 సాక్షిభూతాల్లో 24 గంటలు సీసీ కెమెరాలో రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా యూనివర్స్లో అంటే 84 లక్షల కోట్ల జీవరాశుల ఇన్ఫర్మేషన్ యూనివర్స్లో ఉంటుందండి. మన 850 కోట్ల మంది యొక్క ఇన్ఫర్మేషన్ కూడా యూనివర్స్లో ఉంటుంది. దాన్ని బట్టి నీకు జన్మ క్రియేట్ అవుతుంది. మరి వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్తావు. నువ్వు కరెక్ట్గా దేనికోసం అంటే సృష్టిని నడపడం కోసం. అంటే మన అందరం కూడా ఇప్పుడు దశావతారాలు చెప్పారు స్వామి. దశావతారాలు తెలుసు కదా, మీకు ఏమర్థమైంది? దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది దశావతారాలు? మనిషి చేపగా మొదలయ్యి తన జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న కొద్దీ తన ఎవల్యూషన్ జరుగుతుంది. హయ్యెస్ట్ స్థితి అంతిమ అవతారం ఏదైతే ఉందో ఆ అవతారంలో మనం అక్కడతో చాలిస్తే మనం మోక్షం పొందవచ్చును. అలా కాకపోతే మళ్ళీ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్. అబ్సల్యూట్లీ కరెక్ట్ అమ్మా. ఇది ఒక నిజం. ఇది కనుక అందరికీ అర్థమైపోతే ఒక్కరికి ఒకరు అర్థం అవుతుంది. అందరూ ఏమనుకుంటారంటే ఆ నిమిషంలో ఆ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేత కోసం స్వామి వచ్చారని అందరూ అనుకుంటున్నారు. కానీ మీరు చూసారు, అర్థం చేసుకున్నారు చూసారా, ప్రతి జీవిలోని మనం ఉన్నామండి మొత్తం. అంటే స్వామి ఉన్నారని చెప్పారు ఫస్ట్. అంటే మత్స్యావతారం. మత్స్యావతారం ఏంటంటే నీటి నుంచి జీవం పుడుతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ మత్స్యావతారం చెప్పారు. మత్స్యం అంటే మన అందరికీ కళ్ళ ముందు అందరికి తెలుస్తుంది. అందరూ చేపల కోసం తినేస్తూ ఉంటారు కదా. అంటే మనకి ఏదైతే కనెక్ట్ అయ్యి ఉందో వాటితో వాళ్ళు అవతారాల కింద చూపించారు. అంటే నీటిలో ఉన్న అన్ని ప్రాణుల్లోనూ స్వామి ఉన్నారు. అలాగే మనం కూడా జీవం నుంచి మన ఆత్మ అన్ని రకాల వాటర్లో ఉన్న అన్ని జీవుల అయిపోయిన తర్వాత రెండో అవతారం కింద మనం కూర్మ అవతారం కింద వస్తాం. కూర్మ అవతారం అంటే అది నీటిలోనే ఉంటుంది, భూమి మీద. అంటే భూమి మీద ఉన్న అన్నిటిలోని భగవంతుడు ఉన్నాడు. అలాగే మనం కూడా భూమి మీద ఉన్న అన్ని జీవరాశులు జన్మలు ఎత్తుతాం. తర్వాత నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రామావతారం. అంటే కృష్ణుడు ఆఖరికి మనుషుడిగా అనేది ఎవల్యూషన్ వచ్చిందని చెప్పింది. అంటే 84 లక్షల కోట్ల జీవరాశులు జన్మలు అయిపోయిన తర్వాత ఈ మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మ అంటే జ్ఞానం సంపాదించడం కోసం 7 సార్లు ఇస్తారండి. మీరు ఏ జన్మలో అయితే స్పిరిచువల్ కనెక్షన్ ఎంత అయితే ఉందో అదంతా స్టోర్ అయిపోతుంది. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్, విజ్ఞానం ఏదైతే ఉందో అది ఈ జన్మతో ఈ డిగ్రీలన్నీ అయిపోతాయి. నెక్స్ట్ నుంచి మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలి. కానీ ఈ స్పిరిచువల్ ఏదైతే ఉందో, నాలెడ్జ్ ఏదైతే ఉందో అదంతా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంతా 7 జన్మల్లోని కూడా మీ థంబ్ ప్రింట్ ఒకటే ఉంటుంది. మీ థంబ్ ప్రింట్ మారదు. మీరు ఆ 7 జన్మలు అయిపోయిన తర్వాత ఈ జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు, ఈ మనుషుడికి ఇచ్చాడు. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే నీ కర్మల్ని బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. అజ్ఞానం విజ్ఞానం అంటే కర్మలు అవ్వవు. చాలామంది ఏం చెప్తారంటే నీ కర్మ అనిపించాలరా, నీ కర్మ అంటే ఎవరు అనిపిస్తారు? ఎవరైతే నెగిటివ్గా థింక్ చేస్తారో 1% కూడా నెగిటివ్ ఉండకూడదండి. 1% నెగిటివ్ ఉన్నా వాడు అజ్ఞాని విజ్ఞాని తప్ప జ్ఞానుడు కాదు. సో కర్మల్ని మనం చచ్చినట్టు అనుభవించాలని తప్పు అసలు లేదు. నువ్వు ఎప్పుడైతే నెగిటివ్గా థింక్ చేసావు 1% ఇది తప్పు ఇది రైట్ అని నువ్వు అనుకుంటున్నావా, విజ్ఞానం ఉండిపోయావు. నీ బ్రెయిన్ అక్కడితో ఆగిపోయింది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నావు. అప్పుడు ఏమవుతుంది? ఈ జన్మ సరిపోదు, ఇంకో జన్మేస్తాడు మొత్తం. అంటే అలా ఏం చేయాలి మరి? తప్పు రైట్ అనుకోకపోతే ఒక పరిస్థితిలో ఒక మనిషి ఉంటే వాళ్ళు ఎలా దాన్ని బాగు చేసుకోవాలి? అంటే ప్రతిదీ కూడా పాజిటివ్గా 100% పాజిటివ్గా థింక్ చేయాలి. మీరు అన్నట్టు మరి పాజిటివ్గా థింక్ చేసాడు, ఎవడో వచ్చి మోసం చేశాడు అంటున్నారు. ఎవడు నీ జీవితంలోకి రాడు. నీ జీవితంలో ఒక వ్యక్తి వచ్చాడంటే నువ్వు గత జన్మలో వాడిని నువ్వు మోసం చేసావు. అందుకని వాడు నీ పక్కకు వచ్చి నీకు హెల్ప్ చేస్తానని చెప్పి నేను పట్టుకుని మోసం చేస్తున్నాడు. ఎప్పుడైతే మోసం చేశాడో ఆ కర్మ అక్కడితో బ్యాలెన్స్ అయిపోతుంది. అప్పుడు ఇలాంటి
ఈ స్పిరిచువల్ అనే పాత్ర నీకు దొరుకుతూ ఉంటుంది. నిన్ను మళ్ళీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాక అవకాశం ఉంటుంది. అంటే చెప్పండి, మనకి మళ్ళీ పురాణాలు ఇంకో సబ్జెక్ట్ చెప్పారు. పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతలు రాక్షసులు అంటే ఎవరండి? దేవతలు రాక్షసులు, అసురులు, సురులు, అజ్ఞానం జ్ఞానం. జ్ఞానం. ఓకే ఓకేనండి. అలాంటిది ఏమి లేవు, అన్ని చూపిస్తారంతే, బాహుబలి సినిమాలు చూపించినట్టు. అలాంటిది ఏమి లేవు యూనివర్స్లో. అంటే మన అందులోని ఎస్సెన్స్ అర్థం చేసుకోవాలి. ఎక్కడ చెప్పారు, ఏం చెప్పారు, దీనివల్ల ఏంటి అని. అప్పుడు ఏమొచ్చిందని ఫస్ట్ ముందు విషయం వచ్చింది. విషయం వస్తే ఏం చేశారు? శివుడిని పిలిచి ఆ విషయాన్ని మింగేయమంటే ఆయన ఆ హలాహలం అంతా మింగేసి, దీనికి మీకు ఏమర్థమైంది? అంతా భగవంతుడికి అర్పించుకోవాలి. కాదండి, విషయం అనేది ఒక ప్రాబ్లం. అవును. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు కంఠంలో ఉంచుకోకుండా డైజెస్ట్ చేసుకోగలి, మింగగలగాలి. అంటే సొల్యూషన్ కోసం ఎదుకున్నప్పుడు అది పెద్దదవ్వకుండా అది డైజెషన్ అయిపోతుంది. తర్వాత విషయం వచ్చిందని బాధపడిపోకూడదు. ఎంత పెద్ద విషయం రానివ్వండి, నువ్వు డైజెస్ట్ చేసుకోగలుగుతావు. ఎప్పుడైతే డైజెషన్ అయిపోయిందో ఇంకా నువ్వు ప్రయత్నం చేస్తే కామధేనం వచ్చింది, ఇంకా ప్రయత్నం చేస్తే కల్పవృక్షం వచ్చింది, ఇంకా ప్రయత్నం చేస్తే అమృతం. అమృతం అంటే ఏంటంటే సొల్యూషన్. అంటే నువ్వు ఎన్లైట్మెంట్ అవుతానికి, నువ్వు జ్ఞానం వస్తానికి ఇది. ఎవరైనా సరే ఎప్పుడు ఎదుగుతారు? దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? ప్రాబ్లం వచ్చినప్పుడు. మరి ప్రాబ్లం రాకపోతే దేవుడు ఎందుకు కనిపిస్తాడు? ఆ ప్రాబ్లం వచ్చిందంటే నీ కర్మ బ్యాలెన్సింగ్ అయిపోతాకి ఒక వే వచ్చినట్లు లెక్క. మనం అప్పుడు సొల్యూషన్ కోసం ఎతకాలి తప్ప ఇదంతా తప్పు, ఇది కాదు, ఇది ఫేక్ అనుకుంటే నాకు ఇంకా ఏదో ఇంకా మంచిగా రాసి పెట్టుంది. అంతే కదా, ఏం జరిగినా మన మంచిగా అనుకోవాలి. ఎవరి జీవితంలోకి ఎవరు రారు. ఇది యూనివర్సల్ కనెక్షన్. అంటే యూనివర్సల్ తమిళ అని చెప్పారండి, న్యూటన్ తమిళ. ఎవరి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. మనం ఏం చేయకుండా మన జీవితంలోకి ఎవరు రారు. ఏది జరిగినన్నా ఇదంతా యూనివర్సల్ డిజైన్డ్. ఆ డిజైన్ ప్రకారమే జరుగుతుంది. ఎందుకంటే చూడండి, మనం తయారు చేసాం ఈ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి. ఈ విద్యుత్ శక్తిలో మనం ఏం చేస్తున్నాం? లైట్ వేసుకుంటున్నాం, ఫ్యాన్ వేసుకుంటున్నాం, గ్రీజర్ వేసుకుంటున్నాం, నెక్స్ట్ ఫ్రిడ్జ్ చేసుకుంటున్నాం, తర్వాత ఫోన్ నడుపుకుంటున్నాం, తర్వాత అలాగే కార్ నడుపుకుంటున్నాం. ఇన్ని రకాలుగా మనం తయారు చేసిన విద్యుత్ శక్తికే ఇన్ని రకాలుగా మనం డిజైన్ చేయగలిగినప్పుడు అమ్మవారి యొక్క శక్తి ఎంత బాగా డిజైన్ చేస్తుందండి. ఆవిడని నువ్వు ఆహ్వానించుకుని నువ్వే అమ్మవారు అనుకుంటే నీకు ఏ కష్టాలు ఉంటాయి? నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఎందుకుంటాయి? మన లోపలే ఉంది అది, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అంటే మన ఎదురు ఒక ప్రాబ్లం వచ్చేస్తే అది పెద్ద భూతద్దను చూసేస్తారు, దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. అంటే నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తారు. నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తే అజ్ఞానంలో ఉన్నట్టే. విజ్ఞానం అంటే 50-50గా, సగం వాళ్ళు 50 నెగిటివ్గా ఆలోచిస్తారు, సగం పాజిటివ్గా ఆలోచిస్తారు. జ్ఞానం అంటే 100% పాజిటివ్, ప్యూరిటీ. 100% ఎవరైతే ఏ జరిగినా నా మంచికే నేను రెడీగా ఉన్నాను అనుకుంటారో వాళ్ళే ఈ జన్మలో జ్ఞానవంతులయ్యి కర్మను బ్యాలెన్సింగ్ చేసుకొని అమ్మవారితో కనెక్ట్ అయ్యి మోక్షానికి వెళ్ళగలుగుతారు. అంటే ఇవన్నీ నాది డబ్బులు, నా డబ్బులు పోతాయి. నీకెవరు ఇచ్చారు? నాకెవరు ఇచ్చారు? అమ్మవారు ఇచ్చింది. నువ్వు ఆ అమ్మ కడుపుని ఎందుకు పుట్టావు? నీకు ఇది నడుపుతున్నదంటే నువ్వులో మార్పు కోసం. ఇదంతా నాది కాదు, ఇవ్వాలి. ఎవరైతే ఇద్దాం అనుకుంటారో అప్పుడు వాళ్ళకి వస్తుంది. నీ దాచుకుని పోతాం, భయపడిపోతాం, లేదనుకుంటే అంతా నెగిటివ్. 1% కూడా నెగిటివ్. అంతా నువ్వు చూసుకో, నీదే కదా ఈ జన్మ ఇచ్చింది, నువ్వే చూసుకో. నీలో కలిసిపోదాం అనుకుంటున్నాను, ఇద్దాం అనుకుంటున్నాను, నేను రెడీగా ఉన్నాను, మొత్తం అంతా ఇవ్వచ్చు కదా. కంప్లీట్ సరెండర్నెస్ రావాలి. సరెండర్నెస్ అంటేనే జ్ఞానం. ఓపెన్ అప్ అయిపోతుంది, డోర్స్ ఓపెన్ అయిపోతాయి. నువ్వే అమ్మవారు అయిపోతావు, నువ్వులోనే ప్యూరిటీ స్టార్ట్ అయిపోతుంది, ఇంట్లోనే నువ్వు దేవుడు అయిపోతావు. ఆ క్షణంలో బాధ వేసినప్పుడు ఏం చేయాలి? బాధ రాకూడదు. బాధ వస్తే బయటకు వెళ్ళిపోవాలి. అందుకని ఇక్కడ నేను ఏమంటానంటే, హెల్త్ అంటే ఏంటి? ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. అంటే ఇన్ని రకాల హెల్త్లు ఉన్నాయి. ఏదో మనం ఇప్పుడు ఇంకో విషయం చెప్తానండి, ఇంకొంచెం క్లారిటీ ఇస్తాం. హెల్త్ గురించి మాట్లాడాం కాబట్టి, మనం ఏదైనా ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తున్నాం, ఏం చేస్తారండి? టెస్ట్లు చేస్తారు, మందులు వేస్తారు, అవసరమైతే ఆపరేషన్లు చేస్తారు. ఎమర్జెన్సీకి 100% ఆ ప్లాట్ఫామ్ 100కి 100% నిజం. నేను తప్పు అనట్లేదు. అన్నీ ఉండాలి. ఈ యూనివర్స్లో అన్నీ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఒకటి 100% అనుకుంటే అక్కడ అందులో ఏమి ఉండదు. అదే అంతే కదండి. పంచిపోతే 5 కలిసినాయి కాబట్టి మనం నిలబడగలిగాం. ఒక్కటే ఉంటే, సూర్యుడు ఒకటే ఉంటే గాలి లేకపోతే అవుతుందా? భూమి లేకపోతే అవుతుందా? వాటర్ లేకపోతే అవుతుందా? అలాగే అన్నిటినీ మనం యూనివర్స్లో కలుపుకుంటూ వెళ్ళాలి. మరి తల్లి గర్భంలో ఒక పిల్లవాడు పుట్టే ముందు, గర్భం దాల్చిన తర్వాత చిన్న పిండంగా ఏర్పడి పెరిగి పెద్దదయ్యి
అదే గుండె, అదే లివరు, అదే మెదడు అన్నీ ఏర్పరచుకొని మంచి మంచి కళ్ళు, ముక్కు, చెవు అన్నీ వేసుకుని డిజైన్ చేసుకొని ఆత్మ బయటకు బేబీని ఇస్తుంది కదా. నీ హెల్త్ ప్రాబ్లం వస్తే కిడ్నీని కోసేయాలా, హార్ట్ని కోసేయాలా, రిపేర్ చేసుకోదా బాడీకి ఇంటెలిజెన్స్ లేదా? నువ్వు ఆ అట్మాస్ఫియర్ ఇవ్వలేకపోతున్నావు కాబట్టి ఆ ఆత్మ పక్క తప్పుకుంది. నువ్వు దీని కూడా ఆలోచిస్తున్న విజ్ఞానంతో ఎంతవరకు విచ్ఛిన్నం అయిపోయిందంటే ఫస్ట్ నుంచి విడిపోయాడు మన అందరం కూడా. అవును, విజ్ఞానం వల్లే విడిపోవటం వల్లే ప్రాబ్లం వచ్చింది. నేను ఏమంటున్నానంటే కలవాలంటాను. శంబల 360 ఏం చేస్తున్నది? అన్నిటినీ కలుపుతున్నది. కలిస్తే పవర్, విడిపోతే డిస్ట్రాయ్. ఈరోజు ప్రపంచం అంతా ఇంత విచ్ఛిన్నం కొట్టుకుంటున్నారంటే ఏంటి? విడిపోవటం వల్లే. అంటే ఫస్ట్ వేదాలు అనేవి నిజమండి, 100%. వేదాలు అనేవి సాక్ష్యం, అది ట్రూత్, అది భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం. అది ఆ వేదాలు అందరిలోనే ఉన్నాయి, మీ లోపల కూడా. చూడండి, ఫిజికల్ బాడీ అన్నమయ కోసం, ఎనర్జీ బాడీ ప్రాణమయ కోసం, ఇది మనోమయ కోసం, మనోమయ. ఇదే ప్రాబ్లం, ఇదే మైండ్. ఇది ఒప్పుకోదు, ఇది వెందో, ఇది నమ్మడు. అర్థమైందండి? ఇదంతా తప్పులు అంటారు. అంటే వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఇక్కడ ఏముంటుంది? ఇగో ఉంటుంది, ఐనో యాటిట్యూడ్ ఉంటుంది అని నాకు తెలుసు అంటారు. నెగిటివ్ మెంటాలిటీ ఉంటుంది. ఈ మైండ్ ఇది 50%. ఇది ఎప్పుడైతే జీరోకి వెళ్ళిందో, నువ్వు జీరో చేసుకున్నావో, నీ లోపలే జ్ఞానమే విజ్ఞానమే కోసం ఉంది. ఇక్కడే ఎన్సైక్లోపీడియా ఉంది, చతుర్వేదాలు అన్నీ అక్కడే ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అంతా అక్కడే ఉంది. ఇది ఉంటే, ఇది నువ్వు తెలుసుకోగలిగితే, దీని ద్వారా సాధన చేస్తే ఆత్మను పట్టుకుంటావు, నువ్వు భగవంతుడిగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతావు. అంటే క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లై ఎలా అవుతాయిందో, ప్రతి మనిషి ట్రాన్స్ఫర్మేషన్ అవటం కోసం భగవంతుడు మనకి మనిషికి జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని నువ్వు విజ్ఞానంతోనే అజ్ఞానంతో ఆగిపోయి, అంటే ఇప్పటివరకు అజ్ఞానం చదువుకోపోతాం. విజ్ఞానం స్కూల్స్ ఉన్నాయండి, జ్ఞానానికి స్కూల్స్ లేవు. ఇప్పుడు నేను సంబల 360 జ్ఞానం ప్రసాదించడానికి స్కూల్స్ ఓపెన్ చేశాను. దేవుడిగా మారటం కోసం ఒక వే చూపిస్తున్నాను. నువ్వు డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అయిపోయావు, ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ అయిపో, దేవుడు అవుతాను అనుకో, దేవుడు అయిపోతావు. అందుకని భగవద్గీత కృష్ణుడు ఏం చెప్పాడు? యద్భావం తద్భవతి. అంటే మనమే గీతలు గీసుకుని ఇక్కడే ఉండిపోయి నేను ఇంతే అనుకుంటే అంతే. అందులో ఒక షెల్ని బ్రేక్ చేస్తే, మరి క్యాటర్పిల్లర్ కూడా ఆ షెల్ బ్రేక్ అయిన తర్వాత బటర్ఫ్లై అవుతుంది తప్ప, అలాగే 90% సీతాకోశికలు మారవు, కొన్నే అవుతాయి. నేను అంతే అందరినీ సీతాకోశికలు చేసి, అందరినీ ప్యూరిటీ చేసి, అందరినీ జ్ఞానం ఇచ్చి, అందరినీ దేవుళ్ళుగా చేసి అమ్మవారితో కలపాలని నా ఈ ప్రయత్నం. అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ ని, మనిషిలో ఉండే కాన్షియస్నెస్ ని కరెక్ట్ అలైన్మెంట్ చేస్తాం. ఈ అలైన్మెంట్ చేసినప్పుడు ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయనేది నేను ఒకటి రీసెర్చ్ చేశాను మొత్తం అంతా. అంటే ఫస్ట్ యూనివర్స్ కాన్షియస్నెస్ వచ్చినప్పుడు ఆస్ట్రాలజీ అంటారు. అంటే ఈ 9 నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు. దానికి ఇంకో విషయం చెప్తాను మీకు. మీ ఇంట్లో దేవుడి గది ఉందండి? ఎక్కడ ఉంది? ఈశాన్యంలో పెట్టడం పద్ధతి. అసలు ఈశాన్యంలో ఎందుకు పెట్టాలి గుడి? మీ ఇంట్లో దేవుడు పెద్దలు చెప్పారు కాబట్టి, మళ్ళీ పెద్దలు చెప్పారు, మళ్ళీ విజ్ఞానం అండి, ఎవరో చెప్పింది. నేనేమంటానంటే, తూర్పు నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో, 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 నవగ్రహాల ఎనర్జీ ఏదవుతుందో దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు. అదే ఆస్ట్రాలజీ. అంటే నీ ఇంట్లో దేవుడు ఉండాలి అంటే నీ ఆస్ట్రాలజీ ఫస్ట్ బాగుండాలి, నీ గ్రహాలన్నీ బ్యాలెన్స్ అవ్వాలి. 2 నార్త్ అండి. నార్త్ నుంచి సౌత్కి ఏమొస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇక్కడ ఏంటంటే వాస్తు. మరి వాస్తాన్ని కానీ మళ్ళీ ముక్కలు చేసేసారు. ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఒకలా చెప్తారు, ఇంకొక ఆయన ఇది తప్పు అంటారు. అంటే విజ్ఞానం అనేది 50% ఉంటుందండి, జ్ఞానం అనేది 100%. అంటే 360 అనేది జ్ఞానం, 360 అంటే కంప్లీట్, ఇందులో ఏమీ లేదు. అందులో 100కి 100 పూర్ణత్వం, అమ్మవారే పూర్ణత్వం. అంటే ఇక్కడ భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది కీ పాయింట్ అండి. మొత్తం ఈ రోజు విచ్ఛిన్నం వైపు ఇంతమంది ప్రాబ్లం జరగడానికి ఇది చాలా హైలైట్ పాయింట్. ఇది ప్రభుత్వం గుర్తించి దీని కనుక ఒక చట్టం తీసుకొచ్చి మార్చగలిగితే నెక్స్ట్ జనరేషన్ ప్యూరిటీ, జియోపథిక్ స్ట్రెస్ తగ్గుతుంది. చెప్తాను, ఎలాగ చెప్తాను చూడండి. ఓ మనిషి బతుకుంటే పాజిటివ్ ఎనర్జీ, చచ్చిపోతే నెగిటివ్ ఎనర్జీ అంటారు. ఈ బాడీని ఏం చేయాలి? దహన సంస్కారాలు చేయాలి. ఇక్కడ మతం కాదండి, ధర్మం చెప్పింది, సంస్కృతి చెప్పింది. ఇక్కడ మన ప్రాబ్లమ్స్ ఏంటంటే మతాల కింద, కులాల కింద విడిపోవటం వల్ల ఈ బిలీఫ్ సిస్టంలో మనం అందరం కూరుకుపోయాం, గీతలు గీసేసి కూర్చుంటున్నాం. అది నిజం అబద్ధం ఎవరికి తెలియదు. బుక్స్ చదువుతారు, మీరు బుక్స్ చదివారు, ఈ బుక్లో ఉన్నది నిజమా అబద్ధమా?
ఆయన 5వ తరగతి బుక్ రాశాడా, 10వ తరగతి చదివి బుక్ రాశాడా, ఇంటర్మీడియట్తో రాశాడా, డిగ్రీతో రాశాడా, మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ మనం ఏమనుకుంటున్నాం, అది 100% అనుకుంటున్నాం. అంటే 50% ఉంటుంది. అంటే జ్ఞానం అనేది 100% ఉంటుంది. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒకలా అర్థమవుతుంది. ఎవరికి ఏది అర్థమవుతే అదే మాట్లాడతారు, అదే బుక్ రాసేస్తారు. ఇప్పుడు అందరూ ఒకే స్కూల్లో ఒకేలా పాఠాలు చెప్తారు. మరి ఒకటి 100 మార్కులు వస్తున్నాయి, ఒకటి 90 మార్కులు వస్తున్నాయి, ఒకటి 50 మార్కులు వస్తున్నాయి. మరి ఈ స్కూల్లో 50 మార్కులు వచ్చిన బుక్ రాసేయాలి అనుకోండి, మనం అదే 100% అనుకుంటే అంతే కదా. అంటే ఇక్కడ కాన్సెప్ట్ విజ్ఞానంతో ఎందుకు ఆగిపోయి అనేది చెప్తున్నాను. అంటే విజ్ఞానమేనండి అసలు అన్నిటికీ ఒక పెద్ద శత్రువు ఇప్పుడు విజ్ఞానం. అంటే నేను ఏమంటే శత్రువు అనకూడదు, అప్డేట్ అవ్వమని అంతే. అంటే ఏది కూడా మనం ఎవరిని ఈ యూనివర్స్లో ఏది వచ్చినా ఏదో కాజు లేకుండా కారణం లేకుండా ఏది రాదు అని గ్రహించుకోవాలి. ప్రతిదీ మన మంచికి అనుకోవాలి తప్ప ఎక్కడా కూడా మన మాట నుంచి రాకూడదు. ఎందుకంటే నేనేం చెప్తారో తెలుసా, ఎవరినైనా తిట్టాలన్నా, ఎవరైనా మనల్ని మోసం చేసినా మీరు మీ నోటితో తిట్టకండి. ఒక తెల్ల కాగితం తీసుకుని దాని మీద ఏమి అనాలనుకుంటున్నారో అవన్నీ రాసేసి కాల్సి అయిపోతుంది, కర్మలు బ్యాలెన్స్ అయిపోతాయి. మీరు వాడిని తిట్టారనుకో, అదంతా యూనివర్సెస్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆ కర్మ మీకే తగులుకుంటుంది అని చెప్తారు. ఎవరిని మన నోటితోటి ఏమి దూషించద్దు అని చెప్తారు. అంటే మన ఆలోచనకి శక్తి ఉంది, మన మాట కూడా శక్తి ఉందండి. ఇది ఎవరికి తెలియదు. ఏది పడితే ఆలోచించకూడదు, ఏది పడితే మాట్లాడకూడదు. ఇవన్నీ సీసీ కెమెరాలో రీచ్ చేస్తాయి. దాన్ని బట్టి నెక్స్ట్ జన్మ పడిపోతుంది. ఈ జన్మలో నీకు బాగా కోటేశ్వరుడికి పుట్టేసావు, అయిపోయిందా, ఎన్ని కూడా పట్టుకెళ్తావా, అన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోతావు. తర్వాత నీ వెనకాడ ఎవడో వస్తాడు, ఒక చిన్న లాటరీ ఆడతాడు, 0 చేస్తాడు. ఇక్కడ మనం ఏంటి, ఉన్నంతలో ఎంత హెల్ప్ చేసాం, ఎంతమంది హృదయాల్లో మన స్థానం సంపాదించాం, నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు. అందుకని అందరూ ఏమంటారు, నా ఫ్యామిలీ అంటారు. నీ ఫ్యామిలీ అంటే రక్త సంబంధం ఫ్యామిలీ. అందరూ ఏమంటారు, నేను, నా భార్య, నా పిల్లలు అంటారు. నేనేమంటానంటే వాళ్ళు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేను, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఊరు, నా రాష్ట్రం, నా దేశం, నా ప్రపంచం, నా యూనివర్స్. మరి అందరూ ఆత్మ బంధువులు. మరి ఆత్మలు ఒకటి చేసుకోవాలి తప్ప రక్త సంబంధం కాదు కదా. రక్త సంబంధం ఎంతవరకు ఉంటుంది? ఈ జన్మ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మ మళ్ళీ ఇంకో తండ్రులు దొరుకుతారు, ఇంకో పిల్లలు దొరుకుతుంది. అంటే ఆత్మరూపాన్ని అదే ఉండొచ్చు, కానీ బాడీ వేరే రకం వచ్చేస్తున్నారు కదా. మరి వేరే రకం వచ్చిన బాడీ నేను ఇక్కడ ఇదైపోతే ఎప్పుడు ఉండే ఆత్మతో నువ్వు కనెక్ట్ అయి ఉంటే కనుక ఈ ప్యూరిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు ఆత్మ అనేది ప్యూరిటీ 100%. మైండ్ కాదు, బాడీ కాదు, మైండ్ కాదు. అంతే ఆత్మజ్ఞానమే జ్ఞానం, అదే ప్యూరిటీ, అదే శంబాల వెళ్తామంటే ఆత్మతో. నువ్వేం చూసావు అంటే ఫిజికల్ లెవెల్లో నువ్వు నార్మల్గా గుళ్ళు కడతారు, మన కట్టి గుళ్ళు. మన ఎవరైతే మానవ కట్టి గుళ్ళు అంతా కూడా కళ్ళతో చూస్తారు, పంచేంద్రియాలతో ఉంటారు. నెక్స్ట్ స్వయంగా భగవంతుడే స్వయంగా వెలిసిందంతా కూడా మైండ్. అక్కడికి వెళ్ళగానే, తిరుపతి వెళ్ళగానే మైండ్ 0కి వెళ్ళిపోతుందండి. కానీ శంబాల వెళ్తే ఆత్మ ప్యూరిటీ అయిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే జ్ఞానంతోనే నువ్వు శంబాల వెళ్ళాలి. అంటే నువ్వు అందరూ ఏమంటారు, నువ్వేమైనా హిమాలయాలకు వెళ్ళావా, నువ్వేమైనా ఋషులు వెళ్ళగలుగుతారు, నువ్వు శంబాలు వెళ్ళావు అంటే ఇలా ఉండటం వల్ల అందరికి కొంతమందికి ఏంటంటే అర్థం కావట్లా. నేనెందుకు ఇలా ఉన్నానంటే, ఇప్పుడు నేను డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, మీకు నాకు దూరం అయిపోతాం. అంటే నువ్వు వీళ్ళు వెళ్ళగలిగినప్పుడు నేనెందుకు వెళ్ళకూడదు అనే దానివల్ల నేను దూరం అవకూడదు ఉద్దేశంతో ఈ రకంగా కొంతమంది ఎలా ఆలోచిస్తుందంటే ఫిక్స్ అయిపోయారు వాళ్ళు విజ్ఞానంతో. అబ్బే వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళే, మరి వాళ్ళు ఎవరన్నా తల్లి కడుపున పుట్టారు కదా, వాళ్ళు కూడా సాధన చేసి ఉంటారు కదా. అంటే నువ్వు ఎక్కడో హిమాలయాలోనే సాధన చేస్తేనే అవుతుందంటే ఇప్పుడు అంతమంది మరి పాపాత్ములైనా వీళ్ళందరూ సాధన చేయకూడదా? అందులో ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే ఇక్కడ కూడా సాధన చేయొచ్చు అంటాకి మన ఇల్లు బాగుండాలి ఫస్ట్. అంటే ఇంట్లో స్ట్రెస్ ఉండకూడదు. అంటే నీ ఇల్లు ఒక దేవాలయంలో ఉండాలి. అందుకోసం ఇక్కడ నేను ఇంత కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే ఇది అర్థం కావాలి ఫస్ట్. నేను అడగబోయే ప్రశ్నకి మీరే సమాధానం ముందు మొదలు పెట్టేశారు. ఎందుకంటే ఎవరైనా ఎక్కడ మొదలు పెట్టాలి గురుగారు అనబోయాను నేను. అంటే ఇప్పుడు నేను వాళ్ళని రేపటి నుంచి నేను లేదు, ఈ క్షణం నుంచి సాధన చేస్తానంటే మీరు అన్నారు ఇల్లు ఫస్ట్ బాగుండాలంటే, ఇల్లు బాగుండాలంటే జియోపతిక్ స్ట్రెస్ ఉండకూడదు, ఇంట్లో అన్ని అమరిన పరిస్థితులు, బాంధవ్యాలన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. సో వాటికి చెప్పండి ఏం చేయాలి సాధన? అసలు జియోపతిక్ స్ట్రెస్ అంటే ఏంటి? భూమి లోపల ఐరన్ నిక్షేపాలున్నా, భూమి లోపల బొగ్గు నిక్షేపాలున్నా, భూమి లోపల మనుషుల తాలూకు జంతువుల తాలూకు కరేబాలున్నా, భూమి లోపల సీపేజ్ వాటర్ ట్రావెల్ అవుతున్నా, ఈ నెగిటివ్ ఎనర్జీ భూమి లోపల ఉండిపో. పాత రోజులు ఇల్లు కట్టాలి ఏం చేశారంటే సెల్లి పరీక్ష చేసేవారు, మట్టి పరీక్ష చేసేవారు. ఫస్ట్ ఎక్కడైతే కడుతున్నామో చుట్టూ గోడ కట్టి 18 అడుగులు గొయ్యి తీసి మట్టి అంతా పారబోసేసేవారు.
జీవనదిలో ఇసుక తీసుకొని పోసేవారు. తర్వాత పాము పొట్ట పెడుతుంది కదా, పొట్ట మనం తీసుకొచ్చి పెట్టేవారు. పెట్టిన తర్వాత నవధాన్యాలు చల్లిన తర్వాత అది మొక్కలు పెడుతుంది. అంటే లైఫ్ ఫోర్స్ ఉంటుంది అందులో. ఎప్పుడైతే నవధాన్యాలు మొక్కలు వచ్చినాయో లైఫ్ ఫోర్స్ ఉంటుంది. తర్వాత యంత్ర ప్రతిష్ఠ చేసి పూజ చేసి ఇల్లు కట్టేవారు. అప్పుడు పెళ్లి చేసేవారు. అది ఒక సిద్ధాంతం, ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు గుళ్ళు కడుతున్నారు అలాగా. నేనేమంటానంటే మన ఇల్లు ఎందుకు గుడి అవ్వకూడదు? మన ఇల్లు కూడా అలాగే ఉండాలి కదా. ఇల్లే దేవాలయం కదా, నువ్వు అందులో ఉన్నావంటే నువ్వే కదా దేవుడివి. అందుకని ఈ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ బాడీ పంచభూతాల నుంచి వచ్చింది కాబట్టి నువ్వు దహనం చేస్తున్నావు, దహన సంస్కారాలు. దహన సంస్కారాల చేత ఏమవుతుంది, ఈ బాడీని అంతా కాలుస్తాం వల్ల యాష్ బూడిద అయిపోతుంది. ఈ బూడిద వాటర్లో మిక్స్ అయిపోతుంది, గాల్లో కలిసిపోతుంది, భూమిలో కలిసిపోతుంది, విశ్వంలో కలిసిపోతుంది. అవశేషాలు ఏమీ ఉండవు, 100% ప్యూరిటీ అయిపోతుంది. ఎముకలు ఏమైనా మిగిలితే అవి కూడా వాటర్లో కలిపేస్తారు. ఏమీ లేనప్పుడు దహన సంస్కారాలు అన్నారు. సంస్కారం అంటే ఏంటండి, ఈ ఆత్మ ఇంకో జన్మాన్ని ఎత్తాలి, లేకపోతే భగవంతుడిని ఐక్యమైపోవాలి. ఇక్కడ ఏమీ లేనప్పుడు అవుతుంది. మరి కొంతమంది ఏం చేస్తున్నారు, అజ్ఞానంతో తెలియక ఎవరో చెప్పారని ఉద్దేశంతో బిలీఫ్ సిస్టంతో భూమిలో బరియాలు చేస్తున్నారు. అంటే ఇది కూడా పంచిపోతాలు ఏంటి, అగ్నికి ఎందుకు చేయాలి, భూమిలో ఎందుకు పాతకూడదు? మరి భూమిలో పాతడం వల్ల ఏమవుతుంది, భూమిలో శరీరం అంతా కలిసిపోతుంది. మన విజ్ఞానం ఏం చెప్పింది, అందులో ఎముకలు పళ్ళు అలాగే ఉండిపోతాయని చెప్పింది. ఎప్పుడైతే ఉండిపోయినాయో ఈ ఆత్మ ఇంకో జన్మెత్తదు, భగవంతుడితో కలవదు. ఎందుకంటే మన ఒక ఫోన్ ఒక రోజు మనం పోగొట్టుకుంటేనే మనం పిచ్చి ఇదైపోతామే. అలాంటిది మన బాడీలో ఒక పాటు భూమి లోపల ఉండిపోతే ఈ ఆత్మ ఇల్లు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇంట్లో ఉంటారో ఈ దడదడలు అదే ఆ సోల్స్. ఇలాగ కొన్ని కోట్ల మంది ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. దానికి సైకోసోమాటిక్ ప్రాబ్లం అని చెప్తున్నారు. అంటే అంతది అంటే ఎవరికి అందన సైన్స్ ఇది, అది జ్ఞానంతోనే తెలుస్తుంది మొత్తం అంతా కూడా. మరి అలా ఎంతమంది ఈ రోజున, ఇది ఏ ఊరండి, ఇది ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగరం కదా. మరి ఎంతమంది భూమిలో పాతేసారు? సరే, నువ్వు అక్కడెక్కడో నువ్వు పాతేసావు, అది నీదా, నువ్వు ఉంటావా? మరి వేరే వాళ్ళకి అమ్మేస్తావు కదా, మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళు కొనుక్కుంటారు కదా. ఇవాళ మనందరం కొనుక్కుని మన ఇల్లు కొనుక్కుని మంచి బ్రహ్మాండంగా మంచి డిజైన్ చేసుకుని ఇంటీరియర్ డెకరేషన్ చేసుకుని ఎంత చేసుకుంటున్నాం. కింద ఏముందో ఎవరికి తెలుసు, తెలియదు కాబట్టి దానికి ఎఫెక్ట్ అనేది కంపల్సరీ ఆ ఇంట్లో పడుతుంది. ఈ రోజు క్యాన్సర్ వచ్చిందంటే కారణం జియోపతిక్ స్ట్రెస్. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు కాదు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందంటే అదే సమస్య, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చిందంటే అదే సమస్య. అంటే జియోపతి. ఇప్పుడు ఈ రోజున మనం మార్చలేం కదా. అందుకని శంబాల అమ్మవారి యొక్క శక్తిని అక్కడ ప్రసాదించి ఎప్పుడైతే చేయగలుగుతున్నాము ఇక్కడ ఎలాగని చెప్తారని చూడండి. ఇది భూమి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది 100%. ఇది కాకుండా భూమి పైన కరెక్ట్గా 100% మన ఇల్లు వాస్తు అంటారు. అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుత్యం, వాయువ్య పక్కా ఉంటుందా 100%? అంటే కంపల్సరీ ఈశాన్యంలో ఎంట్రన్స్ ఉండాలి, ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి, నైరుతిలో బెడ్రూమ్ ఉండాలి. అవుతుందా? అవదు. అది కూడా ఈ అమ్మవారి శక్తితో అయిపోతుంది. నెక్స్ట్ 90 degreesలో కాంపాస్ పెడితే 90 degreesలో నార్త్ ఉండాలి. అది కూడా అవుతుందా? అది కూడా. అంటే ఇవన్నీ 360 degreesలో కస్టమైజ్డ్, డైనమైజ్డ్, ఇండివిజువలైజ్డ్ వేసుకుంటాం వల్ల ఇది ఎంతకాలం పనిచేస్తుంది? భూమి ఉన్నంతకాలం, ఘనం ఉన్నంతకాలం కాదు. అంటే ఎప్పుడైతే నువ్వు ఇంటిలో ఆ ఎనర్జీస్ని ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ చేసుకున్నావో యూనివర్స్ నుంచి కనెక్షన్ డైరెక్ట్గా నీ మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇంకేం చేస్తాం, కిందేమో భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ, జియోపతిక్ స్ట్రెస్, స్ట్రక్చరల్ వాస్తు లేదు, విదిక్కుల్లో ఉంటున్నాము. దీంతోపాటు చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, హై టెన్షన్ వైర్స్, ఇదేం చేస్తున్నా, రేడియేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రేడియేషన్ ఏం చేస్తున్నది, నీ బాడీలోకి వెళ్ళి నీ బాడీలో ఉన్న సెల్ కెపాసిటీని తగ్గించేస్తున్నది. మన బాడీలో 60 trillion సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ అని కలిపితే టిష్యూస్, ఆర్గాన్స్, సిస్టమ్, బాడీ. మరి ప్రతి సెల్లోని కూడా -70 to -90 millivolts మన మైట్రోకాండ్రియాలో ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఈ -70 -60 70 అయిందనుకోండి, 70-60 అయిందనుకోండి, పెయిన్ వస్తుంది. పెయిన్ అంటే చెబుతున్నది నీ బాడీ నువ్వు చెడిపోతాక రెడీగా ఉన్నావు, నువ్వు అంత స్ట్రెస్లో ఉన్నావు అని చెబుతున్నది. మనం తీసుకెళ్ళి టాబ్లెట్ వేసుకుంటున్నావు. అంటే నిప్పు అలాగే ఉంటుంది. ఆ టాబ్లెట్ అనేది నిప్పు అనేది తెలియకుండా టాబ్లెట్ వేసుకుంటాం తప్ప దానికి మెడిసిన్స్ అనేది రూట్ ఏంటి అనేది ఎవరు కనుక్కోవట్లేదు. ఇక్కడ రూట్ కాజ్ మనం ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది రూట్లోకి వెళ్ళగలిగినప్పుడు సొల్యూషన్ 100% దొరుకుతుంది.
అంటే సంబాలా 360 సొల్యూషన్స్ అంటే ఏంటి? A to Z, 1 to all, అన్ని రకాలుగానే ఇక్కడ సొల్యూషన్ చెప్పడం జరుగుతున్నది. అంటే ప్రతిదానికి నేను సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపిస్తున్నాను, మెడికల్ ఎవిడెన్స్ చూపిస్తున్నాను, స్పిరిచువల్ గైడెన్స్ ఇస్తున్నాను. అంటే మొత్తం 3 కలిసి లేవు. మెడికల్ ఎయిడ్ వెళ్తున్నది, వీళ్ళు కొంత చెప్తున్నారు, సైన్స్ కొంత చెప్తున్నది, స్పిరిచువాలిటీ కొంత చెప్తున్నారు. ఎవరికి సింక్రనైజ్ లేదు, అండర్స్టాండింగ్ లేదు. అందులో శంబాలమ్మ త్రిశక్తిమాత ఏం చేసింది అంటే ఎంచుకుంది ఒక ఇన్స్ట్రుమెంట్ కింద. నేను నిమిత్త మాత్రం, నేను ఇలాంటి వాడిని. అంటే ఈ జ్ఞానాన్ని నాలాగా అందరినీ తయారు చేయాలి. అందరికీ ఇది ఫస్ట్ నువ్వు నా దగ్గరకు వచ్చావు, నువ్వు ఎక్స్పీరియన్స్ పొందుతావు. ఫస్ట్ మీరు ఇప్పటివరకు నేను ఫస్ట్ టైం మీతో నేను ఎక్స్పీరియన్స్ పొందిన క్యాండిడేట్తో నేను ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాను. అంతవరకు ఎవరైనా సరే నేనంటే ఏమీ తెలియదు, నా పేరు తెలియదు, డైరెక్ట్ కూర్చోబెడుతున్నారు, లేదా క్వశ్చన్ వేస్తున్నారు, చెప్తున్నారు. అంటే ఎంతో కొంత 1%, 10%, 5% ఒక అవగాహన వస్తే కనుక అదేంటో అనేది తెలుస్తుంది. అవును అవును. ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు అంటే మీరు ఇచ్చే మీరు ప్రతిపాదన అంటాం కదా, ఒక జీవితానికి, అందరి జీవితాలకు ఒక ప్రతిపాదన, ఒక అద్భుతమైన ఒక మార్గం ఏంటంటే, ముందు మన శరీరం, మనస్సు వీటన్నిటిని ప్యూరిఫై చేసుకునే విధానం, పరిశుద్ధి చేసుకోవడం, మన పరిసరాలని పరిశుద్ధి చేసుకోవడం, అలాగే మన స్థితిగతుల్ని పరిశుద్ధి చేసుకోవడం, మన కంట్రోల్లో ఉన్నవన్నీ కూడా మనం 100% లెవెల్కి తీసుకురాగలగడం. తద్వారా అప్పుడు మనకి కావాల్సిన మార్పు ఆటోమేటిక్గా యూనివర్సల్ ఎనర్జీతో జరిగి మన చుట్టూ ఉండే ప్రపంచం కూడా మారడం. అవునండి. ఇప్పుడు జియోపతి స్ట్రెస్ క్లియర్ అవుతుందండి. తర్వాత మనం ఏం చేయాలి? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మన బాడీలోకి రాకుండా మన ఆరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుందండి, ఎనర్జీ ఫీల్డ్. దాన్ని దివ్యకాంత వలయం అంటారు. అదర్ మీద లెవెల్లో చెప్పడం జరిగింది. మనకి 3.5 మీటర్స్ ఆరా ఉంటుంది. మీరు తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీ ఆరా 5 మీటర్స్ అవుతుంది. ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే 8 మీటర్స్ అవుతుంది. రావి చుట్టూ ప్రదక్షిణ చేస్తే 10 మీటర్స్ అవుతుంది. అంటే ఈ ఆరా అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు చేసిన తర్వాత వస్తుంది, మరి సెల్ ఫోన్తో హాలో అంటే 0 అయిపోతుంది. ఇంట్లో జియోపతి స్ట్రెస్లో పడుకుంటే 0 అయిపోతుంది. అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ రాకుండా చేయాలి, జియోపతిక్ స్ట్రెస్ని అరెస్ట్ చేయాలి. దీని తర్వాత మనం తీసుకునే ఆహారం, పెస్టిసైడ్స్, కెమికల్ ఆహారం తీసుకుంటున్నాం. అలాగే హైబ్రిడ్, అంటే 6 నెలల్లో పండవలసిన ఆహారాన్ని 3 నెలలనే పండించేస్తున్నారు. ఇది ఒక ప్రాబ్లం. దానికి కూడా ఇప్పుడు తిరుపతి ప్రసాదం ఉంటుందండి, ఎంత టేస్ట్ ఉంటుంది. ఎందువల్ల అంటే అక్కడ కాన్షియస్నెస్, అంటే అమ్మవారి శక్తి ఉంటుంది అక్కడ, అందులో అంత టేస్ట్ ఉంటుంది. అందులో మీ ఇంట్లో కూడా అమ్మవారి శక్తితో ప్రసాదంలాగా మీ ఇంట్లో ఫుడ్ అయిపోతుంది. ఇక్కడ ఈ సంబాలా 360 సొల్యూషన్. నెక్స్ట్ మీ వాటర్ ఎనర్జరైజ్ అయిపోతుంది, మీ ఎయిర్ ఎనర్జరైజ్డ్ అయిపోతుంది. అంటే కంప్లీట్ సిస్టమ్ ఉంది ఇక్కడ. అంటే ఒకటి కాదు, అప్పుడు అన్ని రకాలుగానే విస్మరించే శక్తి, ఆ యూనివర్స్ అమ్మవారి శక్తి ఈ నవగ్రహాల గేట్లు ఓపెన్ చేస్తుంది. కొంతమంది డబ్బులు లేవంటారు. డబ్బులు లేనప్పుడు నేను ఏం చేశాను? ఉప్పు నీళ్ళు తానం చేయమన్నాను, ఒక గేట్ ఓపెన్ అవుతుంది. ఆవునితో దీపం పెట్టమన్నాను, అంటే కనెక్షన్ కోసం, యూనివర్స్ కనెక్షన్ కోసం ఇంకో గేట్ ఓపెన్ అవుతుంది. వాటర్తో సంకల్పం చేసుకోమన్నాను, ఇంకో గేట్ ఓపెన్ అవుతుంది. మీ పేరు చాటింగ్ చేసుకోమన్నాను, ఇంకో గేట్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఆవుకి నవధాన్యాలు నానబెట్టి ఫుడ్ పెట్టమన్నాను, అంటే తల్లిదండ్రులు రోజు తలుసుకోమని చెప్పాను. పిల్లలకి ప్రతిరోజు ఏదో ఒకటి మీరు చేస్తే అప్పుడు కొంచెం గేట్లు ఓపెన్ అవుతాయి, కొంత మీకు రిలాక్సేషన్ వస్తుంది. ఎప్పుడైతే నెక్స్ట్ ఏ రోజున ఏ ఫుడ్ తినాలనే దానికి కూడా యూనివర్స్ కనెక్షన్ ఉందండి, అది ఎవరికి తెలియదు, అది కూడా పక్కకి వెళ్ళిపోయింది. దానికి కూడా నేను గైడెన్స్ ఇస్తున్నాను. ఎప్పుడైతే ఉందో ఆస్ట్రో కార్డ్ వేసుకోగానే డోర్ ఓపెన్ అవుతుంది. ఆ పైనుంచి అమ్మవారి శక్తి వచ్చి మన దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇచ్ఛాశక్తి, అబెండెన్స్ ఆఫ్ మనీ వస్తుంది. ఈ మైండ్ ఏం చెబుతుంది? నాకు 10,000 కూడా రావంటుంది. అమ్మవారు ఏమంటుంది? నీకు ఎంత కాలం అంత ఇస్తానంటుంది. ఎవరికి నా ఫ్యామిలీ అనుకుంటే కొంచెం ఇస్తుంది, యూనివర్స్ అంతా నా ఫ్యామిలీ అనుకుంటే ఎక్కువ ఇస్తుంది. అంటే మీ ఆలోచన బట్టే కదా. నీ ఆలోచన చిన్నగా ఉన్నప్పుడు ఈ మైండ్ అనేది ఎప్పుడు కూడా లీనియస్ గా ఉంటుంది. ఈ సోల్ ఎప్పుడు, ఆత్మ ఎప్పుడు విశాలంగా ఉంటుంది. అంటే ఆత్మ యూనివర్స్ అంతా కనెక్షన్ అయి ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కూడా ఆత్మతో చేయాలి, సోల్తో చేయాలి. ఎవరికి తెలియదు ఇప్పటివరకున్నది. అది ఒక్కొక్క దానికోసం చేస్తాం వల్ల, ఈ రాష్ట్ర కరెక్షన్ చేస్తాం వల్ల పైనుంచి వస్తుంది. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నీ దేవుడు గుళ్ళో ఉన్నాడు అంటున్నావు. కాదు, నువ్వే దేవుడు అనుకో, నువ్వే అమ్మవారు అనుకో. అప్పుడు ఆ వాట్సాప్లోని ఆ అమ్మవారి నెంబరు నీ నెంబరు ఒకటే అయిపోతాం వల్ల ఆవిడ నీకు కనిపిస్తుంది, నీకు కనెక్షన్ వచ్చేస్తుంది. నీ కష్టాలు ఏమవుతాయి? కష్టాలు వస్తే దేవుడి దగ్గరికి వెళ్తున్నావు. నువ్వే దేవుడే అయిపోయినప్పుడు నీకు ఎంత కష్టం వస్తుంది? అంటే ఇది టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసే సబ్జెక్ట్ అనమాట. వన్ స్టెప్ అందరినీ ఎడ్యుకేట్ చేసి తీసుకెళ్దాం ఉద్దేశంతో. గురుగారు చాలా అద్భుతంగా, చాలా సంపూర్ణంగా ఉంది. అంటే సాధన అంటే ఇది కేవలం అరగంట రోజు హిమాలయాల్లో కూర్చునో లేకపోతే కళ్ళు మూసి కూర్చుని చేసేది కాదు. నిత్యం ప్రతి క్షణం సాధన అని తమరు చెప్తున్నారు. అసలు యూనివర్సల్ ఎనర్జీ అన్ని చోట్ల ఉంది కదా, విశ్వవ్యాప్తంగా, విశ్వజనని అంటాం కదా. మరి అలాంటప్పుడు మనకి ఈ జియోపతిక్ స్ట్రెస్ ఉన్న చోట్లు కానీ, శ్మశాన వాటికలు ఉన్న చోట్లు కానీ ఎందుకు ఆటోమేటిక్గా అది క్లియర్ అవ్వట్లేదు? లేదు అక్కడ ఉంది కానీ మనం అందుకోలేక మనం లోవర్ బీయింగ్స్గా ఉండడం వల్ల మనకు అది తగులుతోంది తప్ప
ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటే తగలదంటారా? ఏమిటి దానికి? ఎందుకంటేనండి ఇప్పుడు మీరు శ్మశానానికి వెళ్ళారు, మీ మైండ్ అంతా కూడా తలపడి వచ్చేస్తుంది. అంటే ఎనర్జీ అనేది ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నది, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. అవును. అలాగే నువ్వు గుడికి వెళ్ళారు, గుడికి వెళ్ళగానే మైండ్ కామ్ అవుతుందండి. అంటే ఇవన్నీ కూడా లో ఫ్రీక్వెన్సీస్ వరకు అలాగే ఉంటుంది. ఫ్రీక్వెన్సీస్ మనం ఏం చేయలేం, ఇప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే లైట్ దాటి కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోతే, హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతే ఇంకేం ఉండదు. ఇప్పుడు మరి హిమాలయాలో సాధన చేస్తున్నారు, వాడిని అగ్ని మీద పడుకుంటాడు, పడుకోగానే వాడికి ఏం కాలదు శరీరం అంతా కూడా. మరి వాయు స్తంభన చేయగలుగుతారు, నీటిలో అంటే మనకి అంత భగవంతుడు అంత శక్తి ఇచ్చాడు. ఎందుకంటే జ్ఞానం ఇచ్చాడు. ఇక్కడ జ్ఞానంతో నువ్వు ఏదైనా చేయొచ్చు. నీ 5 సెన్సెస్కి శక్తి వస్తుంది, పంచభూతాలకి శక్తి వస్తుంది, నువ్వే దేవుడైపోతావు, నీకు అన్నీ వచ్చేస్తాయి లోపల నుంచి. అంటే నువ్వు బయట ఎదుగుతున్నావు తప్ప లోపల వెళ్ళట్లేదు. లోపల వెళ్ళటమే అంతా నిజం, అదే ఆత్మజ్ఞానం. నువ్వు నేను తెలుసుకోగలిగి నువ్వు లోపలికి ప్రవేశించడానికి ఈ ప్రతిదానికి కూడా ఒక సొల్యూషన్ కూడా ఒక ఇది ఉందండి. ఇప్పుడు మీరు నడిచి వెళ్ళారు, మీరు ఎంత దూరం వెళ్తారు? 4 కిలోమీటర్లు వెళ్తే మీకు ఆయాసం వచ్చేది, నీరసం పడిపోతారు. అదే మీకు 2 వీలర్ ఇచ్చాను నేను, వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళగలుగుతారు. 4 వీలర్ ఇచ్చాను, వేరే స్టేట్కి వెళ్ళగలుగుతారు. ఫ్లైట్ ఇచ్చాను, టూర్ కింద వేరే కంట్రీకి వెళ్ళగలుగుతారు. రాకెట్ ఇచ్చాను, వేరే గ్రహానికి వెళ్తారు. ఇక్కడ కాన్షియస్నెస్ ఇచ్చాను అమ్మవారిది, డైరెక్ట్ అమ్మవారితో కనెక్ట్ అయిపోతారు. అంటే ఎక్కడ మనం టూర్లు పట్టుకోవాలి తప్ప ఇది ఎంత అంత అంటే ఊరికి ఇది రాదు కదా, ఊరికి ఇచ్చేసేది కాదు కదా. అంటే విజ్ఞానం నువ్వు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చదువుకుంటే నీకు 50,000 1,00,000 రూపాయలు కూడా 2 లక్షలు కూడా రావట్లేదు విజ్ఞానానికి. మరి ఇది జ్ఞానం అనేది డైమండ్, ఎప్పుడు వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. విజ్ఞానం అనేది లిమిటెడ్, అది 50%, దానికి ఎప్పుడు వాల్యూ లేదు. అంటే ఒక వెండి లాంటి సిల్వర్ ఎప్పుడో 70 రూపాయలు 80 రూపాయలు ఉంటుంది. 1వ తారీఖు జీతం వస్తుంది, 10వ తారీఖులో అయిపోద్ది, మళ్ళీ ఎప్పుడో 1వ తారీఖు వస్తుంది చూస్తూ ఉంటారు. అజ్ఞానం అనేది 0. అంటే వాడు ఏ రోజు కానీ చదువుకుంటూ ఉండాలి, మళ్ళీ పొద్దున్న లేచిన కానీ పని చూసుకుంటూ ఉండాలి. అందుకని ఈ అజ్ఞానం విజ్ఞానంలోంచి జ్ఞానంలోకి మారాలంటే అందుకని ఏం చెప్పారు అవతారం? అన్ని అవతారాల తర్వాత ఆఖరి అవతారం కల్కి అవతారం చెప్పారు స్వామి. కల్కి అవతారం ఎక్కడి నుంచి వస్తారు? మనిషి నుంచే కదా, శంబాల నుంచి వస్తారు. పురాణాలు రాశారు కదా, పురాణాలు రాశారు. మనకి మొన్న ఇందులో కూడా చూపించారు, సినిమాలో కూడా చూపించారు కదా. శంబాల నుంచి కల్కి వస్తారు. ఎలా వస్తారు? తెల్ల గుర్రం మీద వస్తారు. చేతులు ఏం పట్టుకుని వస్తారు? కత్తితో, 2 వైపులా పదునున్న కత్తితో. దాని అర్థం ఏంటంటే స్వామివారు వస్తాం కాదు అక్కడ, అది స్వామివారు ఎలాగ వస్తారు, రావాల్సిన టైంలో వస్తారు. అంతవరకు మమ్మల్ని దూతలుగా పంపించారు. తెల్ల గుర్రం అంటే జ్ఞానం, కత్తి అంటే 2 వైపులా పదును అంటే అజ్ఞానాన్ని విజ్ఞానాన్ని మొత్తం సమూలంగా నాశనం చేస్తే అంతా జ్ఞానం అవుతే అప్పుడు అది ప్యూరిటీ అవుతే నెక్స్ట్ సత్యయుగంలోకి నాంది పలుకుతుంది. అంటే అంతరార్థం మనం అర్థం చేసుకోవాలి తప్ప నిజంగా స్వామి గుర్రంలో వస్తాడా, ఇప్పుడు గుర్రం ఉందా, ఇప్పుడు గుర్రం మీద ఎవరైనా వస్తున్నారా అంటే నువ్వు అవహేళనగా మాట్లాడితే అర్థం ఏమవుతుంది? లేదా చేపక పుట్టాడా అంటే అర్థం ఏమవుతుంది? అంటే జ్ఞానం ఉంటే అన్నీ అర్థమవుతాయి. విజ్ఞానం అంటే నువ్వు పాజిటివ్గా మాట్లాడతావు, నెగిటివ్గా మాట్లాడతావు, అది నీ ఇష్టం. అక్కడే ఇరుక్కుపోయినావు, అక్కడే కదా శాతం ప్రపంచం ఇరుక్కుపోయింది విజ్ఞానంలోనే. అందుకు నేను విజ్ఞానంలోంచి ఇంకా అప్గ్రేడ్ అయ్యి అన్నిట్లోని ఎలాగైతే అప్డేట్ అయ్యారో ఇప్పుడు ఏ వచ్చింది. వచ్చిందంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలన్నీ పోయి అన్నీ అది చేస్తున్నారు కదా. మరి లోపల ఐఏ ఉంది, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్, ఆత్మజ్ఞానం కోసం. దాన్ని బయటకు తెద్దామన్న ఉద్దేశంతో ఈ శంబాల 360 తీసుకొస్తాం జరిగింది. ఎంత అద్భుతంగా వివరించారంటే, ఎంత చక్కగా అర్థమయ్యేలా చెప్పారంటే గురువుగారు, నిజంగా రాజుగారు మీకు నమస్కారాలు. నిజంగా మీకు కూడా. సో జయలలిత గారు చాలా అద్భుతంగా చెప్పిన ఈ విధానంలోకి ఇప్పుడు చాలా మంది మధ్యలో మీరు అన్నట్టు చుట్టూ ఒక వలయంలో చిక్కుకుపోయి కూర్చున్నారు. ఇవాళ మొదలు పెట్టాలి నేను నా సాధన అంటే ఎక్కడ మొదలు పెట్టమని మీరు సూచనిస్తారు? ముందర మీ పేరుతో ధ్యానం, మీ నేమ్ చాంటింగ్ చేసుకో తల్లి. ఒక్క పొద్దున లేవగానే 108 సార్లు నువ్వు చేసుకో. అంటే చిన్న చిన్న సాధనలు ఆయన చెప్పినట్టు అన్ని మళ్ళీ అది. ఎందుకంటే మీరు ప్యూరిఫికేషన్ అన్నారు కదా, చెప్తాను చూడండి ఎలా చేయాలి సాధన చెప్తాను. దేవుడు ఎవరు? మీరే కదా. మీరు సింక్రనైజ్ చేసుకుంటారా లేదా? మీరు వాట్సాప్ వాళ్ళ దగ్గర ఉందండి, మీరు కూడా వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుని మీ పేరు అందులో పెట్టుకుంటే, అంటే మీ నెంబర్ పెట్టుకుంటే ఆ వాట్సాప్ కనెక్ట్ అవుతుంది. సార్ ఓటీపీ కావాలి కదా, ఓటీపీ పెట్టుకుంటే ఆ వాట్సాప్ కూడా యాక్టివేషన్ చేస్తాడు. అందులో మీ పేరు చెప్పుకోవాలి. అక్కడ మీ పేరు చెప్పుకుంటే అప్పుడు అమ్మవారితో మీ కనెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మీరు ఆయన వేరు కాదండి, హం బ్రహ్మాస్మి అంతా ఉందని చెప్పేసి. అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి అనుబంధంగా చెబుతున్నాను. అది అంటే మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో అదేనండి. అందులో ఏం చెప్పమన్నా నేను, మీ పేరు ఏం పేరు? మీ పేరు స్వప్న, అంతే కదండి. ఎలా మొదలెట్టారంటే ఇది వేసుకోండి,
దీన్ని సర్వముద్ర అంటారు. అంటే బ్యాలెన్స్, అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. అంటే విజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు కళ్ళు మూసుకుని లోపలికి వెళ్తూ ఇక్కడ ఊహించుకోవాలి, హెడ్లోంచి లోపలికి 9 స్టెప్స్ వెళ్ళాలి. మీరు బయటని ఎత్తుక్కోకూడదు. అందరూని రుద్రాక్షలు తిప్పుతాం, మాల తిప్పుతాం, లేదా బయట వచ్చి ముక్కుతో లెక్కెట్టుకుంటాం. అసలు బయట ఏది ఉండకూడదు. బయట ఉందంటే బయటే, అంతా లోపల అంతర్ముఖంగానే చేయాలి. ప్రతి ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళాలి, బయట కాదు. ఇక్కడ నుంచి 9 స్టెప్స్ లోపలికి వెళ్తే పీనియల్ గ్లాండ్ ఉంటుందండి. పీనియల్ గ్లాండ్ అంటే ఏంటి చెప్పండి? పైనియల్ గ్లాండ్ ఇస్ క్రియేటివ్ అండ్ మన ఇమాజినేషన్ లేకపోతే మన విజువలైజేషన్ అండి. మన ఆత్మే పీనియల్ గ్లాండ్. ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కణం పుడుతుంది. ఆ కణం నుంచి దైవ కణం కింద మారుతుంది. ఆ పీనియల్ గ్లాండ్ నుంచి ఫస్ట్ మెదడు ఏర్పడుతుంది. తర్వాత బాడీలో అన్ని పార్ట్స్ ఏర్పడతాయి. తర్వాత అలా పెద్దగా చేసుకుని మొత్తం బాడీ అంతా క్రియేట్ అవుతుందండి. అంటే మన ఆత్మ ఎక్కడ ఉందంటే ఎవరికి తెలియదు. గుండె అంటారు, అది అంటారు, ఇది అంటారు. పీనియల్ గ్లాండ్ మన ఆత్మ. అంటే అందుకని ఇక్కడి నుంచి మనం ఇన్ఫర్మేషన్ ఇది ఆత్మ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసి నీ పేరు ఇదో అని చెప్పి పీనియల్ గ్లాండ్కి 9 స్టెప్స్ లోపలికి వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడి నుంచి లోపలికి వెళ్తేప్పుడు కూడా 9 స్టెప్స్ వెళ్తే పీనియల్ గ్లాండ్లోకి వెళ్తున్నాం. అక్కడి నుంచి కిందకి అలైన్మెంట్ చేస్తున్నాం. ముక్కు నుంచి లోపలికి వెళ్తున్నాం, పెదాల నుంచి లోపలికి వెళ్తాం 9 స్టెప్స్, గడ్డ నుంచి లోపలికి వెళ్తాం, థ్రోట్ నుంచి లోపలికి వెళ్తాం. తర్వాత అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, లోయర్ చెస్ట్. అంటే ఇక్కడ సోలార్ ప్లెక్సస్ ఉంటుంది. అంటే 9 అయినాయండి ఇక్కడ. తర్వాత 10, 11, 12. అంటే 12 9 108. ఏం చేయాలి? నీ పేరు ఎలా నువ్వు చాంటింగ్ చేసుకోవాలి. ఇది ఫార్మా. మీకు అర్థమైపోయింది కదా. ఇక్కడ నుంచి చెప్తాను. ఇక్కడ మీరు ఓంకారంతో మీ పేరు మొదలెట్టాలి. ఓంకారం అంటే ఎవరు? అమ్మవారు, ప్రణవనాథం. అంటే ఆవిడ మీరు ఒకటే చేస్తున్నాం ఇక్కడ. అదే అర్థమైంది. అంటే ఫస్ట్ అక్కడున్న అమ్మవారిని అని పిలుస్తున్నారు. ఓ అంటే మీరు ఇక్కడ తీసుకెళ్తున్నారు. అమ్మ అంటే లోపల పెట్టేస్తున్నారు. అంటే అక్కడ తీసుకొస్తాం, ఇక్కడికి అడాప్ట్ చేసుకుంటాం. లోపలలో ఆవిడ మీరు ఒకటి అనుకుంటాం. ఆవిడ మీరు ఒకటి. ఇది మీ పేరు చాంటింగ్ అంటే. అంటే బయట ఎతికేది బయట కాదు, అంతా లోపలే ఉంది. అంటే ప్రతి సెల్లోని కూడా యూనివర్స్ అంతా ఉంది, మొత్తం విశ్వం అంతా లోపలే ఉంది. మరి ఆ విశ్వాన్ని మనం లోపల తీసుకెళ్ళగలిగితే ఆ లోపల ఆత్మజ్ఞానం వస్తుంది. బయట చదివితే బుక్కులు చదివితే విజ్ఞానం వస్తుంది. అది 50%. ఇది 100%. ఓకేనండి. చెల్లా పెట్టుకున్న తర్వాత స్వప్నాయ నమః. ఓం స్వప్నావు నమః. ఓం స్వప్నాం నమః. ఇది ఒకసారి అయినట్టు. ఇలా 9 సార్లు లోపలికి వెళ్ళినప్పుడు మీ పీనియల్ గ్లాండ్ వైబ్రేట్ అయిపోతుంది. మీ బాడీ రిజనెన్స్ అవుతుంది. మీ ఎనర్జీ ఫీల్డ్ ఎన్హాన్స్ అవుతుంది. యూనివర్స్ నుంచి కనెక్షన్ వచ్చేస్తుంది. అప్పుడు మీ కర్మ బ్యాలెన్స్ అవుతుంది. అంటే కర్మ పోవాలంటే 4 రకాల వే చెప్పారు. అంటే సెల్ఫ్ రియలైజేషన్, పశ్చాత్తాపడాలి, సరెండర్ అవ్వాలి. అమ్మవారు ఇంకా నేను ఇదే నా ఆఖరి జన్మ, ఇంకా నాకు వద్దు, నువ్వు నేను ఒకటే, నేను ఇలా మారిపోతాను అనుకుంటున్నాను, అన్ని రకాలుగా నేను రెడీగా ఉన్నాను, నాకు స్పిరిచువల్ కనెక్షన్ కావాలి, ఇవన్నీ నథింగ్, ఇదంతా కాదు, చూసేసాను, నేను రకాల జన్మలు ఎత్తేసాను, ఆఖరి మానవ జన్మ కూడా చూపించేసావు, ఈ మానవ జన్మలు అన్ని కష్టాలు తప్ప ఏమీ లేవు, అసలు రియాలిటీ అనేది ఆత్మానందం, బ్రహ్మానందం, పరమానందం, ఆనందం, ఫరెవర్ ఆనందం నాకు కావాలి, ఫిజికల్ బాడీలో సంతోషం ఉంటుంది, మైండ్తో మనశ్శాంతి వస్తుంది, ఈ రెండు కాదు, అజ్ఞానం విజ్ఞానం కాదు, నేను జ్ఞానానగా నేను డోర్లు ఓపెన్ చేసుకుని కూర్చొని ఓపెన్ చేసుకున్నాను, నీతోనే కనెక్ట్ అవుతున్నాను, నువ్వు నేను ఒకటే, ఇక్కడ వేరే ఏమీ లేదు అని ఎప్పుడైతే మనం అనుకుని డోర్లు ఓపెన్ చేస్తాము, సెల్ఫ్ రిలేషన్ పశ్చాత్తాపంతో 20% కర్మలు మీకు క్లియర్ అవుతాయి. ఇంకా 70% ఉంటాయి. 70%. రెండో వే సాధన చేయాలి. సాధన అంటే నీ లోపలికి వెళ్తావు, నీ పేరు నువ్వు చాంటింగ్ చేసుకుంటావు, 50% కర్మలు క్లియర్ అయిపోతాయి.
సేవ చేయాలి. ఎవరికైనా సరే ఫస్ట్ నువ్వు ఇంట్లో నీ భార్యకి నీ భర్తకి నువ్వు దేవుడిగా మారాలి. సేవ అంటే బయట కాదు. ఇంట్లో పిల్లలు ఏడుతూ ఉంటారు, బయటకు వెళ్ళి ఎవరు డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు, అపాత దానం చేస్తారు. అంటే సేవ అంటే ఏంటండి? గోవుకి నవధాన్యాలు నానబెట్టి పెట్టడం అంటే గోవుని ముక్కోటి దేవతలు అంటే గోమాత భూమాత చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకంటే భూమి మీద ఉంటున్నాం, అమ్మాయిని గౌరవించాలి. అలాగే గంగామాత, ఆ నీళ్ళు లేకపోతే గుక్కు నీళ్ళు కూడా దొరకవు. విశ్వమాత, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరత అంటే సృష్టి బిగినైంది అమ్మవారి దగ్గర నుంచి. అమ్మవారిలోంచి అందరం 9 నెలల్లో లోపల నుంచి మనం జన్మనిస్తే బతికాం. అందుకని ఎవరైతే అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తారో, సకస్థానం ఇస్తారో వాళ్ళకి అన్నీ దొరుకుతాయి, లేకపోతే దొరకవు. అందుకని ప్రతి ఒక్కళ్ళు బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్. మేల్ అండ్ ఫీమేల్ రెండు కలిస్తేనే పవర్, విడిపోతే ఏమీ లేదు. ఆ కలవటం అనేది ఇంట్లోంచి బిగించేయాలి. అందరిలోనే ఆ కనెక్షన్, సోల్ కనెక్షన్లోకి యాక్టివేట్ అవ్వాలి. అంటే అక్కడి నుంచి ఆత్మజ్ఞానం స్టార్ట్ అవుతుంది. ఆత్మ అంటే కలవటం, విడిపోతాం కాదు. చాలా గొప్పగా ఉందండి. అప్పుడు మనకి ఆ కనెక్షన్ అనేది ఇంట్లోనే బిగిన్ అవుతుంది అంతా కూడా. చాలా అద్భుతంగా ఉంది. అంటే ఈ కొత్త ప్రతిపాదనతో నిజంగా హ్యూమన్ కాన్షియస్నెస్ అంతా ఎలివేట్ అయ్యి ఎంతమంది మరి ధన్యులయ్యి ఒక కొత్త విధానాన్ని అలవర్చుకుని వాళ్ళ పారాడైమ్ షిఫ్ట్ అంటాం, మనం క్వాంటమ్ లీప్ అంటాం, మీరు క్వాంటమ్ ఫిజిక్స్ అన్నారు కాబట్టి ఒక కొత్త రియాలిటీలోకి వెళ్ళగలగడం సాధ్యం. దేర్ ఇస్ నథింగ్ నెగిటివ్ ఇన్ ద వరల్డ్. అంతా కర్మానుసారంగా జరుగుతోంది కాబట్టి జరుగుతున్నవన్నిటినీ సరెండర్ అయ్యి నమస్కరించుకుని స్వీకరించి సంపూర్ణంగా యాక్సెప్టెన్స్తో మనం అక్కడ మొదలుపెట్టి అక్కడి నుంచి మన సాధన, మన పరిసరాలు, మన ఇల్లు, అలాగే మన వసుదైక కుటుంబం ఇంకా అన్ని రీరైట్ చేసుకుంటూ ఇక్కడ ఉందండి. సాధన అయిపోయిందండి, సాధన అయిపోయింది. ఫస్ట్ సెల్ఫ్ రిలైజేషన్, పశ్చాత్తాపం అయిపోయింది, సాధన అయిపోయింది, సేవ అయిపోయింది. 4వది సంకీర్తన. ఇది ఫుల్ఫిల్మెంట్. సంకీర్తన అంటే ఏంటి? పాటలు పాడతాం అంటే అన్నమే సంకీర్తన చేస్తాం అంటే ఈ భావాన్ని అందరికీ స్ప్రెడ్ చేస్తాం. అంటే ఆ స్ప్రెడ్ నేను ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలంటున్నానంటే ఇంట్లోంచి బిగిన్ అవ్వాలి. ఇంట్లో మొగుడు పిల్లలు ఉంటారు, అమ్మాయి వస్తుంది, ఆయనకి ఎవరు, ఎందుకంటే మా ఆయన ఒప్పుకోడు. అంటే ఇంతకుముందు వరకు చాలా చూశానండి, చాలా చూపించాను, అవన్నీ కూడా చాలా కష్టాలు పడ్డాము, అన్నీ ఫేక్, నమ్మట్లేదు అని మొగుడు చూసిన పిల్లని చెప్పట్లేదు, పిల్లని చూసిన పిల్లలు చెప్పట్లేదు, ఇంట్లోనే అండర్స్టాండింగ్ లేదు. అంటే అందరూ ఆత్మలు కావట్లేదు, ఇంట్లోనే మైండ్తోనే అందరూ బతికేస్తున్నారు, ఎవరు కూడా ఆలోచనలు కరెక్ట్గా లేకపోతాం లేదు. అంటే సంకీర్తన అంటే ఏంటంటే ఫస్ట్ ఇంట్లో కలవగలటం, స్ప్రెడ్ చేస్తాం, తర్వాత మనం పక్కనున్న బంధువులకు స్ప్రెడ్ చేస్తాం, తర్వాత ఊరికి స్ప్రెడ్ చేస్తాం, రాష్ట్రానికి స్ప్రెడ్ చేస్తాం, దేశానికి స్ప్రెడ్ చేస్తాం, ప్రపంచం అంతా కూడా ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగితే అప్పుడు ఫుల్ఫిల్మెంట్ అది వస్తుంది. అప్పుడు నీ కర్మలు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అంటే కర్మ బ్యాలెన్స్ అవ్వాలంటే సెల్ఫ్ రియలైజేషన్, పశ్చాత్తాపం, సరెండర్నెస్, సాధన, నీ లోపల నువ్వు ఇంటర్నల్గా జర్నీ చేస్తాం, ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కరికి సేవ చేస్తాం, అన్నీ ఇవ్వటం. ఎంత ఇస్తే అంత వస్తుంది. నువ్వు దాచుకుని నాకు లేదు అనుకుంటే ఇది రాదు. తర్వాత ఈ జ్ఞానాన్ని ఎవరు కనిపించినా కనిపించకపోయినా అందరికీ స్ప్రెడ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇంత మహోన్నత కార్యక్రమాన్ని ప్రజల్లో పరిచయం చేస్తాను కదా, ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి పిలిచారు, లేకపోతే ఎలా తెలుస్తుంటే అది ఆ జ్ఞానం అందరికీ ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి మొత్తం అంతా కూడా, ఎవరైతే ఇవ్వగలుగుతున్నారు అంతా కూడా. ఇది జ్ఞానాన్ని పంచటం. చాలా గొప్పగా ఉంది. భక్తి యోగం, కర్మయోగం అన్నీ విన్నాం, అన్నీ కలగలిసిన ఒక జ్ఞానయోగ అంటే ఒక కొత్త విశ్వం ఇది. సంబాలా 360. తప్పకుండా మీతో గురుగారు రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు ఇంకా సమూలంగా గురువుగారిని కాదు తల్లి. ఎందుకంటే ఇప్పుడైతే గురువు అన్నారు, నేను గురువు అంటే చాలా పవిత్రం అండి, నాకు చాలా ఇష్టం గురువు అంటే కూడా. కానీ గురువు అనుకుంటే నేను డ్రెస్ వేస్తే గురువు అంటే ఆయన ఎక్కడ ఉంటారు, పాదాల నమస్కారాలు పెట్టాలని దూరం అయిపోతారండి. ఇన్ రిచర్ అప్పుడు అందరం కలిసిపోతాం. ఇక్కడ కలుపుతాం కోసం, విడిపోతాం కోసం కాదు, అందరినీ కలపాలని నాకు ఉద్దేశం, వన్నెస్ చేయాలని ఉద్దేశం. ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు, తత్వాలు లేకుండా ఆత్మలు కలయాలి, ఆత్మల సంయోగం. ఇది ఫిజికల్ బాడీ కాదు, మెంటల్ బాడీ కాదు, ఏమీ కాదు. అదే శంబాల. అందుకని ఎప్పుడైతే ఎంత జ్ఞానం ప్యూరిటీ అవుతారో శంబాలకు రాగలుగుతారు. శంబాల రావాలంటే ఫస్ట్ ఏం చెప్పాను, దేహశుద్ధి, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. తర్వాత మనోశుద్ధి అంటే మైండ్ ఎప్పుడూ కూడా ప్యూరిటీలో ఉండాలి. అంటే నెగిటివ్ థింకింగ్ అస్సలు 1% కూడా రాకూడదు. వాక్ శుద్ధి
నిజమే మాట్లాడాలి, అసలు అబద్ధం అనేది రాకూడదు, అంత ప్యూరిటీ ఉండాలి. తర్వాత ఆత్మశుద్ధి అంటే కర్మలు బ్యాలెన్స్ అవ్వాలి. ఎప్పుడైతే అవుతాయో నువ్వు దేవుడు అయిపోతావు. నువ్వు దేవుడైతే అమ్మవారు తనలో కలిపేసుకుంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు, అమ్మవారితో కనెక్షన్ వస్తుంది, అల్టిమేట్గా నీ యొక్క లైఫ్ పర్పస్ సాల్వ్ అయ్యి ఇదే ఆఖరి జన్మ అవుతుంది. అంటే గురువు గారు అనద్దు, టీచర్ అనమంటారు ఆయన. టీచర్, ఆచార్య అంటే ఏమీ లేదు. ఎందుకంటే జ్ఞానం ఇప్పుడు టీచర్ అనుకోండి, ఆ టీచరు 100% ఇస్తాడు. అందులో ఓ ఐఏఎస్ అవుతాడు, ఒక ఐపీఎస్ అవుతాడు, చాలా గర్వంగా ఫీల్ అవుతాడు ఆ స్కూల్లో టీచరు. అప్పుడు రేపొద్దు నేనున్నా నీ గురువు అని అన్నాను అనుకోండి, నాకంటే నువ్వు ఎదిగిపోతే నాకు ఒప్పదు. ఎందుకంటే నేను ఎంతవరకు నా కిందే ఉంచుకొని నేను కొంతవరకు నేర్పించాలనుకుంటాను. టీచర్ అనేవాడు మొత్తం ఇస్తాం అనుకుంటాడు, మొత్తం నేను మొత్తం 100% ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు లాస్ట్ ఇయర్లో కొంత జ్ఞానం సంపాదించుకుని ఉంటారు, వేరే భర్తలు బిఫోర్ భర్తలు, అవన్నీ ఎక్యుములేషన్. ఇది కొంచెం షార్ప్ అవ్వగానే నాకంటే మీరు ఎవల్యూషన్ ఎక్కువ వెళ్ళిపోవచ్చు. నాకు అదే కావాలి. అలాంటి వాళ్ళు చూడాలనుకుంటున్నాను, నేను లక్షల మంది తయారు చేయాలనుకుంటున్నాను. అంటే నేను దాచుకుని నా కింద ఉంచుకోవాలనుకుంటలేదు. ఇది ఫ్రీడమ్, మా దగ్గర కలగలేదు ఫ్రీడమ్. ఇది అందరిది, ఈ విశ్వం అందరిది, ఈ జ్ఞానం అందరిది, ఏ ఒక్కరి సొత్తు కాదు. అందరూ అందరికి ఇద్దాం అనుకుంటున్నాను. ధన్యులం అందరం. రాజుగారు మీకు ధన్యవాదాలు. అలాగే జయలలిత గారు మీకు ఎన్ని విధాల థ్యాంక్స్ చెప్పాలో. అయ్యో, మీరు ఎప్పుడు మనసుతో మాట్లాడతారు కాబట్టి ఇవాళ మరింతగా మీ కొత్త కోణం మీ జీవితంలో తెలుసుకోవడం మా అందరికీ చాలా సంతోషదాయకం. మళ్ళీ కలుస్తూ ఉందాం. నమస్కారం. తప్పకుండా తల్లి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.